బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యవతి భవ. ఇప్పుడు నవ్వుతున్నారు, ఇప్పటిదాకా తరిమారు. చక్కటి నవ్వు ఉంది, నవ్వు వెనకాల ఆనందం కూడా ఉంది, కానీ టైం అనేది పట్టించుకోకపోవడం మైనస్. అంటే టు బి హానెస్ట్ మాడుకున్న నాన్ ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ బ్యాక్ కూడా వాతావరణం బాగుంటుంది. మీ అచీవ్మెంట్ మంచిది, మీ సంకల్పం బలం బాగుంటుంది. నేను ఇందాక మనసు అనుకుంటున్నా, అరే మీరు ఈ వీటి గురించి కూడా అంటే సోషల్ అవేర్నెస్ ఎందుకు చేయరు మీరని. ఎప్పుడు చూడు ఈ పుంటుకు పురాణం. ఇప్పుడు దేవాలయం ఇవాళ ఉదయం దేవాలయం కూలగొట్టారు. ఎక్కడ? మన మొయినాబాద్ దగ్గర. ఉండిలో ఉన్నటువంటి 10,000 18,000 తీసుకెళ్ళిపోయారు. దీని మీద మనం ఎందుకు చేయమనే విషయంలో క్లారిటీ ఉండదు. అసలు పలగొట్టేసి విగ్రహాల మీద ఎంతవరకు సమంజసమంటారు? అసలు ఎవడు చెప్పాడు నీకు? అరే నా దేవత మీద వాడు చేస్తున్నప్పుడు నీ మక్కలను ఎందుకు పోయొద్దురా? నువ్వు మక్క అయింది, అసలు నీకు మక్క ఒకటే ఉంది. నా దేశం మొత్తం పుణ్యక్షేత్రమే. నా పోపు లాంటి వాడు వచ్చి నా మట్టిని ముట్టుకొని బొట్టు పెట్టుకున్నాడు. దట్ ఈజ్ నా దేశం అంటే. అది ఓపెన్ సీక్రెట్ మీకు కనబడుతోంది. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోపు వచ్చినప్పుడు దిగి బొట్టు పెట్టుకున్నటువంటి సంస్కృతి నాది. నా దేశాన్ని నువ్వేంద్ర పెట్టుకునేది? అసలు నువ్వేంటి? అసలు మతం ఎక్కడిది? వాటి నీ మతం ఎక్కడిది అసలు? బిఫోర్ 1857 హూ ఆర్ యూ? 1750 హూ ఆర్ యూ? అసలు మీరు ఎవరు? ఈడు మాడుతుంటే పెరియార్ మాడుతాడు. ఏది పెరియార్ గాడు వచ్చేసి కులవృత్తులు అందరికి రండి, మీరు కులాన్ని మానేయండి అంటే మరి ఏం చేసుకోవాలయ్యా అడిగారు వాళ్ళు సినిమాలో. అయ్యా ఏం చేసుకోవాలయ్యా మేము? మీరు ఏం చేసుకోకపోతే వాళ్ళ గడ్డం వాళ్ళు చేసుకుంటారు. బాపనోళ్ళు ఎప్పుడు చూడు బాపనోళ్ళ మీదనే పడదాం. వాళ్ళ గడ్డం అగ్రకులాలు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కటింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వండుకుంటారు అంటే రైట్, ఓకే చేసుకుంటాం, ఓకే. మరి మేమేం పని చేయాలని అడిగారు వాళ్ళు. అడిగితే వీడియో ఉంటాడు పెరియార్ గాడు, మీరు ఇక్కడ ఏదైనా వేరే పని చేసుకోండి, పట్నం పోండేట. మరి పట్నం పోతే పట్టణంలో నీకు అంటే అగ్రకులాలు ఉండవు అక్కడ. పట్నం పోయి నీకు డైరెక్ట్ గవర్నర్కి ఇస్తారు. ఆయనకి ఏమన్నా సరే పట్టణంలో కూడా పందురుకు అడుగుతాడు ఆ పాప అమాయకుడు. పట్టణంలో పందురుకోకపోతే ఏం చేయాలి అంటే సింగపూర్ పోండి, మలేషియా పోండి అంటే అక్కడ పోయి లిటరల్ గడగమంటావా? అక్కడ పోయి బాత్రూమ్ గడాలి వీడు పోయి. మరి రాగానే ఇండియా వాళ్ళు వచ్చారు, మంచి దళితులు వచ్చారు, లేకపోతే ఇంకోళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు అని చెప్పేసి మీకు ఏమైనా ఇస్తారా? ఎక్కడున్నారా మీరు? అంటే మనిషిని చైతన్యపరచాలా, మనిషిని ఉద్రేకం చేయాలా? సినిమాలు ఏం చూపిస్తున్నావు? నా మీదకి వచ్చావంటే నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు నీ దగ్గర వస్తువు లాక్కో అంటే ఎప్పుడు వస్తాను నేను? నీ దగ్గర లాక్కో అంటే ఏముంటుంది? నీ దగ్గర ఏముండాలి? దొంగతనానికి వస్తే నీ బంగారము, నీ డబ్బు దోచుకోవాలి, అంతేగా? నువ్వు బ్రిటిష్ వాడు వచ్చి ఎందుకు వచ్చి దోచుకున్నాడు అంటే వానికంటే విలువైన నా దగ్గర ఉంది కాబట్టి కదా. అరే నువ్వు క్రిస్టియన్ అంటాడు, నువ్వు అదే నీ బతుకు అదే. ఒకటి దోచుకునే పద్ధతి నీది. అమెరికా దోచుకున్నావు, ఇండియా దోచుకున్నావు, చైనా దోచుకున్నావు, అందరు దోచుకున్నావు నువ్వు. నీ బతుకంతే. మరి ఎట్లోనే ఇప్పుడు నువ్వు నీ దేశం కుచించి నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పడానికి ధైర్యం వరకు ఎందుకు లేదు? ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. నువ్వు మక్కా నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి ఉంటున్నావు? నువ్వు నా తిరుమల దేవస్థానం గురించి మాట్లాడేటువంటి అధికారం నీకు ఎక్కడిదిరా? ఇప్పుడు మక్కాలో పోవడానికి మాత్రం మన పర్మిషన్ లేదు. ఎందుకు? మీకు ఒకసారి విజితారెడ్డి అని పెట్టి వీసా పెట్టండి, మీరు చూస్తా రిజెక్టెడ్ వీసా మీది. వై? ఓన్లీ ముస్లిమ్స్ కెన్ అలౌడ్ టు ద మక్కా. వాట్ ద రీజన్? But at the same time, we must be allowed to Tirumala Devasthanam to any caste, any. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? అన్నిటికీ పర్మిషన్ హిందువులదే, మనదే. మనం ఎక్స్క్యూజ్ చేసుకోవడం వల్లనే ఇక్కడ ఏంటంటే అన్టచబిలిటీ ఇస్ క్రైమ్. ఐ యాక్సెప్ట్ దట్. సో అంబేద్కర్ నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ డూ యూ నో దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్? Ambedkar is not the original name of the Ambedkar. Is a Bhimrao. Is the only Bhimrao. Is not Ambedkar, Dr. Ambedkar. Ambedkar is a Brahmin. So many people have no idea Ambedkar is a Brahmin person adopted to the Bhimrao. Go and search in the internet. ఎవరు చెప్పాడు మీకు అంబేద్కర్ బాపనోడు నిన్ను అవగాహన తీసుకున్నాడు? జస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. కాన్స్టిట్యూషన్లో బ్రాహ్మణ వేదము, బ్రాహ్మణ వచ్చే పక్షపాతం ఎక్కువ ఉంది, అగ్రకులం అని చెప్పారు కదా, యాక్సెప్టెడ్. ఒక పిచ్చ సన్యాసులకు ఒక విషయం చెప్తాను నేను. ఎప్పుడైతే బ్రాహ్మణ బలం బాగా ఉన్నప్పుడు, అగ్రకులాల బలం బాగా ఉన్నప్పుడు, అప్పుడున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, సుందరరామయ్య గారు, జాకీర్ గారు అండ్ మనకి నంబియార్ గారు, దాంట్లో 15 మంది కమిటీలో 7 బ్రాహ్మణ్స్, 2 ముస్లిమ్స్, 4 క్రిస్టియన్స్, ఇతర వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొదటి మేట ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారుగా. ఈ బ్రాహ్మణులందరూ కనుక ఎవరిని ఈయన చేశారు అనుకుంటున్నారు? ఈయనని చైర్మన్గా అయ్యర్ గారు చేశారు. అయ్యర్ ఇస్ ఏ గివెన్, నేను ఇతను నిలబెడుతున్నా, నేను కమిటీకి చైర్మన్గా అని చెప్పినప్పుడు, నేను ఆ బ్రాహ్మణ్ నిలబెట్టకపోతే నీ బతికెక్కడా?
ఈరోజు నీకు అంబేద్కర్ విగ్రహం ఎక్కడిది? అప్పుడు భావజాలం బ్రాహ్మణ భక్షపాతం భావజాలం ఉన్నప్పుడు నిన్ను కనుక నిన్ను నిలబెట్టకపోతే నీ బతికి ఎక్కడ ఇప్పుడు? ఇది మీకు ఎందుకు అర్థం కాదు? సోకాళ్ళ వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? నాకు అర్థం కాదు ఈ విషయంలో. యు ఆర్ ద వన్ ఆఫ్ ది డ్రాఫ్ట్ చైర్మన్, యు ఆర్ నాట్ కాన్స్టిట్యూషన్ రాసినోడు కాదు. 236 మంది నువ్వు ఒక్కడివి. దట్స్ ఇట్. అది కూడా రాజ్యాంగం రాయలే. అనేక రాజ్యాంగాలు, బ్రిటిష్ పార్లమెంట్, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ అండ్ సౌత్ ఆఫ్రికా, తర్వాత వచ్చేసి మనకి ఆఫ్రికా, ఈ అందరివి తీసుకొని మనది కొంత రాశులు కల్పించాను అంతే తప్ప సొంతంగా ఎవ్వడూ రాయలేదు. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? కానీ మనకేమైనా నేను నెత్తిలో పూలు పెట్టుకోవాలా, నేను ముడి కింద చేప పెట్టుకోవాలా, లేకపోతే నేను ఎడు చేతిలో పెన్ను పెట్టుకోవాలా, కుడి చేతిలో ఒక్క పెట్టుకోవాలా, నా ₹1,00,000 ఎలా వస్తాయి, కిరణ్ శర్మ జాతకాలు ఎలా చెప్తాడు, దీని గురించి డిస్కస్సా? బట్ జస్ట్ రీడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ రీడ్ యువర్ హిస్టరీ. పెరియార్ ఒక సినిమా చెప్పగానే పెరియార్ సినిమాకు కోట్లు ఏం చెప్పి పెరియార్ నువ్వు అంటే హిందూయిజం లేదని చెప్తున్నావు. లాస్ట్కి వచ్చేసరికి గుడికి వెళ్ళొద్దు అంటాడు, పని చేసుకోవద్దు అంటాడు, కులవృత్తులు లేవద్దు అంటాడు. సో కెమెరామెన్ పని ఇక్కడ కూర్చున్నా అలా చెప్పని చెప్పి ఇప్పుడు జస్ట్ నేను చెప్పాను ఆ విషయాలు నాతో చేసి చెప్పని చెప్పి చెప్పని చెప్పండి. సేమ్ అదే డైలాగ్ నాతో కెమెరామెన్ ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు నేను అతని కులవృత్తి అది, అతని వృత్తి అది. మన దాని కులాన్ని కంట కట్టుకున్నాం. కెమెరామెన్ అందంగా చూపించగలుగుతాడు, నాకు ఆ పని రాదు. అందులో నాకు ఆన్ చేయడం రాదు. పని ఆయన ఇక్కడ వచ్చి 2 ముక్కలు మాట్లాడగలడేమో, కానీ అది ఆన్ కూడా చేయరాదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటే బెటర్ తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడితే కుమ్మరి అంటే మారు రూపాన్ని కలిగించాలని అర్థం, ఒక మరో రూపాన్ని ఇస్తానని అర్థం. ఈ పేర్లు తీసేసి నువ్వు దానికి మీనింగ్ తెలియదు, నీకు సంస్కృతం గురించి తెలియదు, సంస్కృతాన్ని మాట్లాడతావు, రాజ్యాంగం మాట్లాడతావు, అంబేద్కర్ అంటాడు, పెరియార్ అంటాడు. ఎవర్రా మీరంతా? అసలు మీరు ఎక్కడున్నదో డైలాగ్ వస్తుంది, ఒరే ఎవర్రా మీరంతా అనేది మనకు యూట్యూబ్లో నాకు అనిపిస్తుంది వీళ్ళని చూస్తే, ఎవర్రా మీరంతా, ఎట్లా పుట్టారా మీరు అని. సో ఇవన్నీ కూడా ఇప్పుడు జనాల్లో కూడా బాగా వచ్చేసింది. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఇప్పుడు మా అమ్మాయి ఒకటే ఉంటుంది, శిబు అనేది చెప్తున్నాను నేను. నాన్న సరే నా ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఉన్నాను, రైట్, నో ప్రాబ్లం, ఐ నాట్ అవేర్ అయితే నాకేం వాళ్ళతో శత్రుత్వం లేదు. బట్ వాళ్ళకి 40 మార్క్స్ వస్తే సీట్ ఇచ్చారు, నాకు 94 మార్క్స్, నాకు సీట్ ఎందుకు ఇవ్వరు? ఇది నువ్వు రిజర్వేషన్ కేటగిరీ అనేది 10 ఏళ్ళు పెట్టావు, యాక్సెప్టెడ్. సరే, రెండోది వరకు టాపిక్ వచ్చింది. మీ తాతయ్య గారు ఎప్పుడన్నా ఈ మాదిగోళ్ళని లేకపోతే గిరిజనులని ఈ లంబాడీస్ని పక్కన పెట్టి విన్నారు ఎప్పుడన్నా? మీ తాతయ్య చేశాడు అట్లా ఎప్పుడన్నా? పోనీ మీ తాతయ్య గారు నాన్నగారు ఎప్పుడైనా చేసి ఉంటారా? మీ నాన్నగారు చెప్పుంటారా మీకు ఏమన్నా? మా తాతయ్య చెప్పలే మాకు. మా తాతయ్య నాకు ఇటువంటివి అంటరాంతరం అట్లా మాకేం కనబడలేదు. అంటే ఆల్మోస్ట్ ఒక 70 years అయితే నాకు కనపడలే. అంటే బ్రిటిష్ వాడు పోతు పెట్టిన పుల్లే తప్ప మనకంత లేనప్పుడు ఎందుకు వచ్చింది ఇది? నీ గురించి తెలుసుకోకుండా నువ్వు జ్ఞానవంతుడు అంటావు. మళ్ళీ ఏమంటే నేను జ్ఞానవంతుడిని, ఐ హ్యావ్ ఎ నాన్, బట్ యాజ్ ఎ బ్రాహ్మణ్, యాజ్ ఎ ప్రీస్ట్, I know the sense of humor, I have a knowledge about history, I have a knowledge of నేను సైంటిస్ట్ కూడా నేను ఆలోచించగలుగుతాను. నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. నేను మీరు అనుకుంటున్నట్టుగా సునీతా విలియమ్స్ గురించి చెప్పాను మీకు ఒకసారి మన ఛానల్. ఇప్పటికీ ఆమె రాలేదు, బట్ ఆ ఆరోగ్యం 40%, 44% ఆవిడకి అనారోగ్యం ఉంది ఇప్పుడు. నేను రోజు చూస్తా, ఏంటి దేవుడు దండం పెట్టుకుంటా, స్వామి తొందరగా అమ్మాయి మంచి క్షేమంగా రావాలి, వస్తుందని చెప్పారు కదా. ఖచ్చితంగా వస్తుంది అమ్మాయి, బట్ ఇంకెన్ని నెలలు వస్తుంది? డిసెంబర్ అన్నాడు, ఇప్పుడు ఫిబ్రవరి అంటున్నాడు. తర్వాత వాళ్ళకి ఏం లేదు. నువ్వు కూడా పంపిస్తే తినేది వాళ్ళు, ఏం లేదు. విలియమ్స్ అనికి అక్కడ ప్రాబ్లం అవుతుంది, మగవాడి ప్రాబ్లం. ఆడపిల్లకి బాగుంది ఇప్పుడు, అక్కడ మగవాడు బరాబర్ పడుతున్నాడు అక్కడ మోషన్ ఆడేవాడికి. మరి మీదే సైన్స్, ఇది సైన్స్ ఆరం, ఇది మనిషిని చంపేది. మరి నా సైన్స్ ఎక్కడున్నా బతికించగలిగేది నా శాస్త్రం, అది నా సనాతన ధర్మం. దీని విషయాన్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరితో మనం మాట్లాడదాం చెప్పండి? ఎవరు ఇస్తారు? సోకాళ్ళు ఎవరు? హిందూ ధర్మం అంటే ఏంటి? ఎవ్వడు చూడు సనాతన ధర్మం గురించి పక్కన పెట్టి నా గురించి చెడ్డగా మాట్లాడవాలి. ఇక సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మలు, నన్ను ఎందుకు చెడ్డగా చూపిస్తావు నువ్వు? ఎస్, ఐ ఫీల్ ఐఎమ్ ఎ బ్రాహ్మణ్, ఎస్ ఆఫ్ కోర్స్, ఎస్ ఆఫ్ ఐఎమ్ ప్రౌడ్ ఎ బ్రాహ్మణ్, ఎస్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఏ ఆస్ట్రాలజర్, ఐ ప్రౌడ్ ఏ ప్రీస్ట్, నో ప్రాబ్లం, నో డౌట్ అబౌట్ ఇట్. నేను ధైర్యం చెప్పుకోగలుగుతాను ఎనీ స్టేజ్. 100 మంది తుర్కోళ్ళు చెప్పగలుగుతా, 100 మంది క్రిస్టియన్లు చెప్పగలుగుతా, 100 మంది మాల్గలు చెప్తా, 100 మంది మాదిగల్లో చెప్తా. నేను ఐ నెవర్ ఫీల్ అబౌట్ దట్. బట్ నా మడి ఆచారం నా సొంతం. ఇప్పుడు నువ్వు నాన్ వెజ్ తింటావు, నేను తినను, దట్ ఈస్ మై, నా ఇష్టం అది. ఇప్పుడు నీకు ఒక ఫ్రేమ్ మీకు నచ్చుతుంది, ఒక అగరబత్తి, అది మీ ఇష్టం. ఒక అగరబత్తి తలనొప్పి లేస్తుంది, ఇరిటేటింగ్ ఉంది స్వామి ప్లీజ్ ఐ డోంట్ వాంట్ తీసేయండి. ఇప్పుడు ఏసీ లేదు, ఏసీ ఉంటే కొంచెం పడదు. ఎందుకంటే నేను అట్లే ఏసీ వేసుకొని నువ్వు ఇప్పుడు కూర్చోవాలంటే దట్ ఈస్ నాట్ రైట్ వే, దట్ ఈస్ నా కామన్ సెన్స్. నాకు ఉండేటువంటి అధికారం నాకు ఉంటుంది. దానిలో వచ్చేసి నువ్వు బాపు నోటి చేశాడు, బాగా చేశాడు, ఈ యూట్యూబ్లలో వచ్చినటువంటి విషయాలు చూసినప్పుడు నాకు ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా. ఎస్, ఐఎమ్ కిరణ్ శర్మ, యాజ్ ఎ ప్రీస్ట్, యాజ్ ఎ బ్రాహ్మణ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ బ్రాహ్మణ్. మీకేంట్రా ప్రాబ్లం? ప్రతిదానికి కౌంటర్ ఇస్తాను నేను. బట్ నథింగ్ బట్ సో మెనీ పీపుల్ కెన్ థింక్ లైక్ మీ ఝాన్సీ లాంటి వాళ్ళు కానీ మీరు కానీ రాడికల్ కిరణ్ శర్మ అంటారు నన్ను, ద రాడికల్ ఆస్ట్రాలజర్, ద నక్సలైట్ ఆఫ్ పుజారి. ద పుజారి ద నక్సలైట్.
Of course, I can accept that title. No, I never afraid about that it. నాలాంటి వాళ్ళు అని ఉంటారేమో, నేనైతే ఎప్పుడు అనలేదు. సో మెనీ పీపుల్ అంటారు నన్ను, నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఝాన్సీ మీద అదే ఉంది మనసులో, వీడోడరా రాగానే నన్ను చేసుకున్నాడు, నన్ను మన సంపుతున్నాడు, వీడు ఇవ్వండి ఇంతవరకు లేదు, ఫస్ట్ టైం వీడన్నా నన్ను అంటే స్టేట్ అవే ఉంటాను నేను, మనసులో కల్మషం పెట్టుకొని సెకండ్ టైం పోయించినప్పుడు అలాగమ్మ ఇప్పుడే వస్తున్నా అని చెప్పేసి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే, ఒక గెస్ట్ ప్లేస్ మిమ్మల్ని వెయిట్ చేపిస్తే అది పౌరుషం కాదు. వచ్చినావా 2 ముక్కలు టక్కటగా అనేసావా, సెకండ్ టైం వస్తే ఓకే రైట్, లేదు రైట్ నో ప్రాబ్లం, టేక్ ఇట్ ఈజీ. ఏదో పాటలాగా ప్రేమదేశ సినిమా పాటలాగా అంటే సినిమా చూస్తారు గురుగారు, అయినా అటు నా కూతురుతో కలిసి సినిమా చూడ నేను చూస్తాను, టేక్ ఇట్ ఈజీ పాలసిన సినిమా ఉంటుంది, మా అప్పుడు మంచి బ్రహ్మాండ పాట అది ప్రేమదేశం సినిమాలో. సో టేక్ ఇట్ ఈజీ పాలసిన, అది కూడా ఆ క్షణమే కోపం అయిపోయిందా, రైట్ ఓకే. కానీ జనాలు అలాంటివి వినడానికి ఇష్టపడుతున్నారు కదా, మనం చూపించినట్టు వింటున్నారు వాళ్ళు. నువ్వు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 తీసావు అంటే, స్మగ్లర్ దొంగతనం చేసిన వాడిని హీరో చూపించావంటే నువ్వు చూస్తున్నావు కూడా చేశారు వాళ్ళు, నువ్వు తీసావు కూడా చూస్తున్నారు, ఇంకేం గతి లేదు అక్కడ. మరి వాడికి వినోదం కావాలి, వినోదం చూపిస్తున్నావు అని అంటే సింపుల్ లాజిక్. మనకి వాడు నక్కిరణ వాడి పేరు ఉండే కదా, దొంగ చంద్రన దొంగ చేసేవాడు, అడవులలో దొంగ చేసేవాడు కదా, వీరప్పన్, దాన్ని కూడా సినిమా చూపించారు కన్నడ వాళ్ళు, దే ఆర్ ఫీల్ హ్యాపీ, ఎంజాయ్ చేశారు, 100 కోట్లు వచ్చినాయి వాడికి వీరప్పన్ సినిమాకి. అంటే ఎవరినైనా నువ్వు సినిమాలో మంచివాడు చూపిస్తున్నావు. అది అంతకుముందు విన్నాడు మీకు చిన్నప్పుడు, మీరు లేనప్పుడు అనుకుంటా, ఒక సినిమా వచ్చేది బూత్ సినిమా, వాడు ఆ హీరో మొత్తం బూత్ సినిమా తీసేవాడు, దాన్ని నిజంగా చెప్పాలంటే దాని బూత్ ఉండకపోయేది, కానీ వాడి చేష్టలు వాడి మాట అంతా అలా అసభ్యంగా ఉండేవి. అది వాడు కన్నడ హీరోనే సంథింగ్ అనుకుంటా అసలు ఒకప్పుడు. అసలు వాడి సినిమా వస్తే అసలు ఒక రేంజ్లో రష్ ఉండేది, ఏమిట్రా అని చెప్పేసి మేము వెళ్తే అంత బూత్ సినిమా అది. అంటే ఒక రకంగా టోటల్గా బూత్ సినిమానే అది, కానీ బూత్ ఏమి కనబడదు మనకి. ప్రతి ఈవెన్ తో ఆడపిల్ల బయట కూడా దారదు మళ్ళీ, మరి ఎలా బూత్ సినిమా అంటారు, అంత వాడి యొక్క ప్రవర్తన అసభ్యంగా ఉంటుంది, వాడి అసభ్యంగా ఉంటుంది. ఒక కిటికీ అద్దంలో చూస్తాడు, ఆడది ఎట్లా ఉంటుంది, స్నానం చేసేటప్పుడు చూస్తుంటుంది, కానీ అక్కడ చూపాడు వాడేమి, నీళ్ళు పడుతుంటే అంతే, అమ్మాయి నడుము నీళ్ళు పడతాయి అంతే, అదే చూపిస్తాడు. దీంట్లో మనం ఇంకేదో ఉందని చెప్పేసి చూస్తుంటారు దాన్ని. అప్పట్లో అది 1985-86లో వచ్చేటువంటిది సినిమాలు అలా ఉండేవి. ఇప్పుడు హీరోయినే టోటల్గా న్యూడ్గా చూపే రెడీగా ఉన్నారు. దాని న్యూడ్ ఒక సినిమా పాపం మందంటే అనుకుంటా, ఒక ఆవిడ పెద్ద ఆవిడ చెప్పింది, ఏమిటి ఆడపిల్లలు ఇవన్నీ చూపించుకునేటువంటి స్థానం ఎక్కడొచ్చింది అని చెప్పేసి. నేను మన ఒక ఛానల్లో చేశాను, ఆస్ట్రో కల్చర్కి చేశాను, బేబీ బంప్స్, అదేంటి వెటర్నిటీ షూట్ అట, మెటర్నిటీ షూట్ నథింగ్ బట్ కరెక్ట్ వెటర్నిటీ షూట్ అనుకోండి, ఎందుకంటే పశువు బహిరంగానే కంటది, అది పశువు బహిరంగానే కంటది. ఈ మెటర్నిటీ షూట్ అలాగే అయిపోయింది. ఎవడైనా ఆలోచించండి, ఒక నాభి ప్రదర్శన అనేది పుట్టినప్పుడు తండ్రి కూతురు నాభి చూస్తాడు, ఎందుకంటే శుభ్రం చేయాలి, తల్లిని ముట్టుకోలు కట్టి తల్లి ఎత్తుకుంటాడు, తర్వాత భర్త మాత్రమే చూడాలి. రసయోగ సంగర్వే నశ్యంతే నా భార్యనా పతిం సహ దృశ్యతి నాభీనా ప్రదర్శయతి, భర్త మాత్రం చేయాలి. ఇది సూత్రం, కామసూత్రంలో చెప్పినటువంటి సూత్రం ఇది. దీని వదిలిపెట్టి నువ్వు బేబంస్ నువ్వు పంపుతుండి పాటలలో నాభి చూపిస్తున్నావు, మెటర్నిటీ దాంట్లో నాభిని చూపిస్తున్నావు, ఎవరు చూపిస్తున్నావు? దిష్టి తగిల పిల్లానికి రాదు, ఆటిజం రాదు. ఇప్పుడు దట్ ఇస్ కాల్డ్ థింక్ బట్ ఆటిజమే కదా అది. ఈ ఆటిజంని మీరు కొనుక్కు తెచ్చుకోవట్లే ఆడవాళ్ళు, కానీ ఎవరు చెప్తే వింటారు దాన్ని? నేను స్ట్రైట్ అవే చెప్పాను. సో మెనీ పీపుల్ అప్రిషియేట్, గురుగారు ఇంత ధైర్యంగా చెప్పేసి, భయం ఏంటి దాంట్లో నాకు, అరే ఆ గర్భాన్ని పొద్దుకు చూపించొద్దురా, అది దాచుకునేది, అది గర్భాన్ని దాచుకునేది, నిండుగా చీర కట్టి దాచుకునేది గర్భం. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఇట్లా పెట్టి ఇలా పెట్టి ఆ పుట్టే ఓడికి ఆటిజం రాక ఇంకేం వస్తుంది వాడికి? బిఫోర్ వెడ్డింగ్ షూట్ అంటాడు, అసలు నువ్వు చేసుకుంటావో తెలియదు నీకు, పెళ్లి పీటల మీద తాళి కట్టేంత వరకు తెలియదు నీ మొగుడా కాదనే విషయం. దాంతో వాడిని ముద్దులు పెట్టుకుంటేవి, హద్దులు దాటితేవి, ప్రేమ షూటింగ్ లాంటివి అన్ని పెట్టుకుని అంత మొత్తం వీడియోలు బయటకు వచ్చిన తర్వాత దాన్ని యూట్యూబ్లో పెడితేవి, రేపొద్దున నీ పెళ్లి పెటాకులు అయిపోయింది సపోజ్ అనుకుందాం. అదేంటి సార్ అలా అంటారు మీరు? మంచి జనాలు కోరుకుందాం అంటే అలాంటివి జరుగుతున్నాయి కదా ప్రస్తుతం. బట్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్. 74% nowadays in the Telangana government and Andhra government lo, the court of Andhra Pradesh, court of Telangana, 74.3% in Andhra Pradesh lo meeku divorce cases unnai, 78.9% cases in Telangana High Court lo unnai. Go and search the Mr. Gavai, Supreme Court Chief Justice, he send the information internet అన్ని ఛానల్లో ఉంది. ఇప్పుడు అది నేను ఓపెన్ చెప్తాను కదా, మనకి గవాయి గారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి విషయాలు మీ ఇంటర్నెట్లోనే చూడండి ఒకసారి. ప్రతి స్టేట్కి ఇచ్చాడు పర్సెంటేజ్ ఎంత ఉందనేది. 386 కోట్ల కేసులు ఉన్నాయి ఇప్పుడు టోటల్గా. ఇది మొత్తం కేసులు ఇవ్వడానికి 120 సంవత్సరాలు పడుతుంది. చెప్పండి ఇవన్నీ కేసులు అవడానికి. దాంట్లో 28.3 కేసెస్ ఓన్లీ డైవర్స్ కేసెస్ ఉన్నాయి త్రూఅవుట్ వరల్డ్, త్రూఅవుట్ ఇండియా. ఇప్పుడు చెప్పండి ఎప్పుడు అవుతుంది? మ్యూచువల్ కన్సెంట్ అని, డైవర్స్ అని, 494 కేసు అని, 493 అని. బట్ బికాజ్ ఐఎమ్ ఎల్ఎల్బి చదువుకున్నాను నేను కూడా, బట్ ఆ కేసు నాకు కూడా ఐడియా ఉంటుంది. 494 4 బై ఏ కేసు పెడితే గౌరవం. ఇంకా అది
ఇప్పుడు చదివినంత మాత్రాన మీరు ఇప్పుడు ఆ వృత్తిలో లేరు కాబట్టి దానిపైన ధ్యాస పెట్టాలని లేదు కదా, ఎందుకు ఇంత నాలెడ్జ్ అంతా మీరు పెట్టుకున్నారు మైండ్ లో దానికి సంబంధించి? ఒకటి ఏంటంటే సనాతన ధర్మం, నా ధర్మం కోసం మనం మాట్లాడగలిగేటువంటి అవకాశం ఎవరైనా ఇస్తే మాట్లాడదాం, లేదు నేనే ఒక ఛానల్ పెట్టిద్దాం, నో ప్రాబ్లం. నా ఫేస్బుక్ నాకు ఉంది, నా ఇన్స్టాగ్రామ్ నాకు ఉంది, ఇన్స్టా పేజ్ నాకు ఉంది, సో యూ కెన్ స్పీక్. ఎంతో మందికి మనం ఎందుకు ఒక 10 మంది అన్న మారిపోతారా, వినకపోతారా, తెలియకపోతుందా అన్నటువంటి ఒక ధ్యాస నాకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా తప్పుద్రోవ పట్టినట్టుగానే ఉన్నాయని చెప్పి, ఎక్కడ జరిగిందంటారు లోపం? అసలు ఏంటి మార్పులు ఎందుకు జరిగాయంటారు? మనము చేసినటువంటి ప్రారబ్ధ కర్మ, సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళు అనుకునేటువంటి ప్రారబ్ధ కర్మనే. ఇప్పుడు మీకు నిజం తెలుసో తెలియదమ్మా, నేను ఓపెన్ చెప్తున్నా, నేను ముస్లిమ్స్ గ్యారెంటీగా రేపు జనవరి 1 రోజున 31 ఇవాళ నైట్ ఎవరన్నా 31 రోజు డిసెంబర్ నైట్ ముస్లిమ్స్ బయటకు వచ్చి మందు కూడా మీరు చూడగలుగుతారా? రారా? మ్యాక్సిమం వస్తే ఒక 5% కూడా రారు వాళ్ళు. వాడంతా దేనిలో ఉంటాడు, వాడు తయారు చేస్తుంటాడు. ఎవడోడు తాగుతోడు వస్తాడు, ఓడొస్తాడు. మటన్ బిర్యానీ ఏంటి, ఆవు బిర్యానీ ఏంటి, ఎద్దు బిర్యానీ ఏంటి, పంది బిర్యానీ ఏంటి, ఇవి తయారు చేయడానికి రెడీగా ఉంటాడు వాడు అమ్మడానికి. వాడిని మరగబెట్టి దాంట్లో గోధుమలు వేసి, పప్పేసి, ఉప్పేసి, దాంట్లో వాడు ఇంకోటి పోసి, దాంట్లో వాంది కూడా పోసి, దాంట్లో పోసి తయారు రెడీకి ఇస్తాడు మన హిందువులకి. ఇది తినండి మీరు, ఇది బాగుంటుంది, ఇది టేస్టీ ఫుడ్. వాంది కాక వాళ్ళమ్మ దర్దపాని వేసుకొని వాళ్ళమ్మ కూడా వేస్తుంది కద్ద దాంట్లో. ఇవి మనం ఎంజాయ్ చేస్తున్నాం. నథింగ్ బట్ స్విగ్గీలో మీకు తెలుసా, బట్ ఎనీ ప్రూఫ్ ఇన్ స్విగ్గీ ఇన్ ఇంకే దాంట్లో మీకు తెలుసా మంచిగా వస్తున్న విషయాన్ని? మీ దగ్గర ఉందా ప్రూఫ్? సో మెనీ ప్రూఫ్స్ నా దగ్గర కాదు. గో అండ్ సెర్చ్ ఇన్ ఇంటర్నెట్. సెర్చ్ ఇంటర్నెట్ ప్రూఫ్ అంటున్నారు కదా మీరు, రెడీ టు ప్రూఫ్ ఇట్, జస్ట్ రెడీ ఫర్ రైట్ నౌ. ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసే ఉంటారు, ఛానల్ చూడలేని అబద్ధం ఆడొద్దు మీరు. ఇప్పుడు మన కళ్ళతో చూసినా కూడా ఒక్కొక్కసారి నిజమని నమ్మకూడదు అంటారు కదా. లైవ్ చూపించారు కదా మీకు చాలా సార్లు, అందుకే పట్టుకొని కొట్టారు. గప్చుప్పులు అమ్మే దగ్గర లైవ్ లో చూపించారు కదా. గప్చుప్పులు అమ్మేవాడు వాడు మూత విసర్జన చేసి దాంట్లో కలిపింది వాడు పట్టుకున్నప్పుడే కదా గొడవైంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్స్ ఎవరైనా గ్యారంటీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నైట్ పూట? వాడు చర్చిలో హాయిగా ప్రే చేసుకుంటాడు. వాడు పాపం వాడి ధర్మాన్ని వాడు పాటిస్తున్నాడు. వాడు తుర్కోడు వాడి ధర్మాన్ని వాడు పాటిస్తున్నాడు. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టలా. మనమే 11:59కి పనికి మన కేకులు కట్ చేసి పొలోమంటే ఎగిరి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి గట్టిగా వాదించి, గట్టిగా అరిచి, బాంబులు పేల్చి, గొంతు పోగా, ఇదంటే దాని ఏమంటారమ్మా, తాగి తందనాలాడి, దాని ఏమంటారు ఏదో వస్తుంది దానికి, మర్నాడు పొద్దున లేవడట వాడు, 11 దాకా లేవడు వాడు. కొత్త సంవత్సరం పండగ పూట లేవాల్సింది, వాడి లెక్కలు పండగ అనుకోండి. ఆ పని వాడు లేవడు 11 ఎప్పుడు లేస్తాడు 12 1 గంటకి. దాని తర్వాత ఏమంటారు తలబట్టేస్తే వాడికి హ్యాంగ్ ఓవర్, దాని పేరు హ్యాంగ్ ఓవర్. అంటే వాడు 12కి లేచి మళ్ళీ 2 పెగ్గులు వేసుకొని అప్పుడు ఉల్లాసం తోటాడు. ఎప్పుడురా సూర్యుడు ఉదయించి మధ్యాహ్నం తర్వాత నువ్వు లేచి నీకు పొద్దున అది పండగనా? అది దండగ. జనవరి 1 దండగ, ఉగాది మాత్రమే పండగ. ఈ విషయాన్ని చెప్పగలిగే ఎవరు లేరు. మన పిల్లలు మనమే, అమ్మా నేను బయటకు వెళ్తాను 100 రూపాయలు మనమే ఇస్తున్నాం పిల్లలకి. ఇందాకన్నా కదా, ఎవరు కారణం? మనమే కారణం. నీ కొడుకుని కూర్చో పడుకో, తొందర పడుకో అని చెప్పగలిగితే అదృష్టం మన ఎంబడి ఉంటుంది. అవి చేయలేక దురదృష్టం మన ఎంబడి తగలబడుతుంది కదా. సావాస దోషం గుణా భవంతు. నువ్వు సావాస చేసావు కాబట్టి ఇటువంటి గుణాలు వస్తున్నాయి నీకు. లేదా ఎందుకు ఇట్లాంటి గుణాలు వస్తాయి నీకు? ఎందుకు చెడిపోతావు నువ్వు? వాడు బయటికి రాడు, వీడు చర్చిలో ఉంటాడు, క్రిస్టియన్ చర్చిలో ఉంటారు, వాళ్ళు బయటికి రారు అసలుకే. వాళ్ళ ప్రే తీసుకుంటారు, పొద్దున్న వాళ్ళ ప్రే చేసుకుంటారు, పుస్తకం తీసుకుంటాడు, ఆ శిలో పెట్టుకుంటాడు, వాడిని పూజ చేసుకుంటాడు. వీడు శుభ్రంగా మటన్ చికెన్ వీడు వండుతుంటాడు, వీడి పనులు వీడు ఉంటాడు. వీడు మందు షాప్లో వీడు మందు కొట్టాడు, పాన్ షాప్లో ఉంటూ పాన్ తినాడు, సిగరెట్ తాగాడు, తురుకోడు. వాడు మాత్రం శుభ్రంగా వీళ్ళు కంపల్సరీగా తింటారు. హిందూగాడు మాత్రమే వీడు మాత్రమే తాయి తందన ఆడుతుంటాడు, పానపురాలు తింటాడు. ఇంకో విషయం మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే, నేను మీకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారక హాస్పిటల్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న లా చెప్తాను మీకు. ఈ పాన్ వల్ల స్మోక్ చేయడం వల్ల ఉన్నటువంటి రోగులు ఎంత, జస్ట్ సెర్చ్ చేయండి. మిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు డాక్టర్ ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ 70% అమ్మ ధూమపానం, దీని పాన్పరా తినడం వల్ల ఎక్కువ మంది ఉన్నారు. దీంట్లో సింపుల్ తీసుకున్న తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఎంతమంది హిందువులు ఉన్నారు దరిద్రులు, ఎంతమంది తుర్కలు ఉన్నారు దరిద్రులు, ఎంతమంది క్రిస్టియన్ దరిద్రులు చూడండి. దాంట్లో దరిద్రులు ఎందుకంటున్నా, రోగం తెచ్చుకున్నవాడు కాబట్టి. రోగం ఉన్నవాడు దరిద్రుడే అంటారు. దరిద్రులు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో 81.2% హిందువులు ఉన్నారు. 3% ముస్లిమ్స్ ఉన్నారు. 3% ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? ఇప్పుడు గతంలో చేసుకున్న కర్మలను బట్టి కూడా ఇప్పుడు మనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయంటారు కదా. ఇప్పుడు మనం అవి తినడం వల్లే వస్తున్నాయా, మన కర్మల వల్ల రావా? ఇవన్నీ నమ్ముతాం కదా మనం. ఒక విషయం మీకు ప్రాక్టికల్ చెప్తాను. మా అమ్మగారికి, మా పిన్నమ్మకి, మా చెల్లెలకి, ముగ్గురికి ఈ జరదా పాన్ తినే అలవాటు ఉంది. మా అమ్మ 53 ఏళ్ళు చనిపోయింది.
మా అమ్మగారు 53 చనిపోయింది. డాక్టర్ నిరిణి బసవతారకం హాస్పిటల్లో డాక్టర్ నిరిణి గారు ఉండేవారు. నిరిణి గారు అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధ వేసింది. తల్లి కదా, నాకు చాలా బాధ వేసిన తర్వాత నేను అడిగాను డాక్టర్ గారు ఏంటి అమ్మకి ఇలా ఉందంటే, అంటే జర్దాపాన్ తినడం వల్ల ఇలా అయిందా ప్రాబ్లం అంటే ఒకటే మాట అన్నాడు, అమ్మగారికి జర్దాపాన్ తినడం వల్ల కాదండి, మానసిక దౌర్భాగ్య స్థితి అమ్మకి ఇబ్బంది పెట్టింది, ఏదో అమ్మగారు ఆలోచన ఎక్కువ అయిన తర్వాత చనిపోయి అమ్మ వరకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. రైట్, అది అయిపోయింది. 67 ఇయర్స్కి మా పిన్నమ్మ చనిపోయింది. 67 ఇయర్స్కి మా పిన్నమ్మ, మా అమ్మ చెల్లెలు. సో మా ఆవిడ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే, అమ్మకేమో న్యూమరాల్గా అది విజనల్ క్యాన్సర్ అమ్మగారికి, పిన్నికేమో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే. అది అడిగినప్పుడు కూడా ఎందుకు ఇది వచ్చిందంటే పిన్నికి వంశపారంపర్యంగా వచ్చింది, ఆమె చనిపోయింది అన్నారు. మరి వాళ్ళకంటే సీనియర్ మా అమ్మమ్మ, ఏజ్ ఆఫ్ 94 చనిపోయింది. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు అయింది. ఆవిడ జర్దాపాన్ తింటారు. ఆవిడ కూడా సీ అలైవ్ అప్ టు 94 years 6 months. ఇప్పుడు మీరు చెప్పండి, అమ్మకి ఆలోచన వల్ల, పిన్నికి సంక్రమించింది, వ్యాధి సంక్రమించింది. మరి ఆ వ్యాధి ఎక్కడికి సావాలి? మా అమ్మమ్మకు లేదు. అమ్మమ్మ పొద్దున స్నానం చేసి బాగా టిఫిన్ చేసి కూర్చొని చనిపోయింది, కుర్చీలో కూర్చొని చనిపోయింది. మరి ఇప్పుడు క్యాన్సర్ ఉందంట, లేనట్ట, సంక్రమించినట్ట. ఇది పూర్వ సంక్రమణటువంటి స్థితి. దాన్ని పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల వీళ్ళకి ఆయుష్ అంతే ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అక్కడ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇప్పుడు రోజు వచ్చేసి ఇంకా రోజు నేను పాన్ దా తింటాను, రోజు నేను సిగరెట్ తాగుతాను, రోజు మందు కొడతానంటే ఆటోమేటిక్గా అది పూర్వజన్మ పక్కలే. అచ్యుత్కటై పుణ్యఫలై ఇహైవ ఫలమస్తుతే, అంటే ఇప్పుడు చేసిన కర్మకి ఇప్పుడే బాధ్యత నువ్వు. అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్తుతే, నువ్వు ఆ పాపాన్ని పుణ్యానికి ఈ జన్మనే కారణం నీకు. అచ్యుత్కట అంటే ఎక్కువ ఓవర్ చేస్తే అంతే ఉంటుంది. ఈ జన్మకి దానికి నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ అవుతుంది. మంచి చేసావా ఈ జన్మలో అనుభవించు. మరి శంకరాచార్యం పురుడేళ్ళ బతికాడు కదా, ఆయనకి అనారోగ్యంతో చనిపోయాడు కదా లాస్ట్ ఈవెంట్లో. ఎందుకు చనిపోయాడు ఆయన? వివేకానందుడు, అరవింద్ ఎలా చనిపోయారు? వీళ్ళందరూ కూడా వీళ్ళకి అలవాట్లున్నాయా? మరి భగత్ సింగ్ గారు, మిగతా వాళ్ళందరూ ఎట్లా చనిపోయారు? వాళ్ళకి ప్రారంభ కర్మనే కదా అది, దాన్ని ప్రారంభ కర్మ అనుకోవాలి. మహనీయుల యొక్క చరిత్రలో వాళ్ళు చనిపోయిన విషయాన్ని ప్రారంభ కర్మ అనుకోవాలి. గత జన్మ చేసిన పుణ్యఫలం వల్ల 30 ఏళ్ళు వచ్చి మనకి ఉద్ధరించి వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోయారు. అది ప్రారంభ కర్మ, పూర్వజన్మ పుణ్యఫలం. కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని అంతా కూడా పూర్వజన్మ పుణ్యఫలం అంటే ఎట్లా దానికి? అది ఓకే, నెట్ పాసిబుల్. కాబట్టి నువ్వు చేసిన కర్మకి నువ్వే బాధ్యురాలు అవుతావు. అంటే ఇవన్నీ కూడా మనం ఈ ధర్మంలో మీరు అన్నారు కదా, మనం కూర్చున్నటువంటి కొమ్మను నరుక్కునేటువంటి తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయాల్ని మన ఛానల్ ద్వారా చెప్పగలిగితేనే, అంటే రేటింగ్ కోసం మనకి చెప్పట్లా, కనీసం 2 ముక్కలైనా సార్ కరెక్ట్గా వెళ్తాను విషయంలో. సార్ మీరు అనొచ్చు, సార్ శర్మ గారు మీరు వీటి చెప్పిన వాటి మేము మీకు బాండ్ అయి ఉన్నారంటే, అఫ్కోర్స్ నేను ఇప్పుడే చెప్తాను, నెట్లో చూడని చెప్తాను. నేను బాండ్ అవ్వడం ఎందుకు? వాడు పోసేది వండేది, వీడు చేసేదంతా కూడా చూడండి. ఇప్పుడు ఎక్కువగా మతం మారడానికి అవకాశం వరకు ఉంటుందని అడగండి, హిందువులకే ఉంటుంది. అసలు క్రిస్టియన్స్ వచ్చేసి హిందూ మతం మారని చెప్పడం అవసరం ఉంది? నీకెందుకురా? ఇప్పుడు నీకెందుకు అసలు? నీ మతం ఎందుకు రావాలి? నేను నీ మతం ఎందుకు రావాలి అంటే వెంటనే మళ్ళీ అంటారు దేవాలయాల్లో టికెట్ అంటారు, చెప్పులకు టికెట్ నానా వెళ్ళగానే. ఇది కూడా యూట్యూబ్లో చూస్తాను. వెళ్ళగానే చెప్పుల స్టాండ్కి ₹1, కొబ్బరికాయకి ₹10, దర్శనానికి ₹20, దీనికి ₹20. రే నీకు మక్కా మసీదులో వచ్చేటువంటి డబ్బుల్ని అక్రమ వ్యక్తులు, ఇంకొక సక్రమ వ్యక్తులు దానికి పోయిన డబ్బులు ఇస్తున్నారా? మరి నీకు వచ్చేవాడికి దద్యోధనం, అన్నదానం ఎవరు చేయాలరా? ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఇది, బయటికి కనబడే ప్రశ్న ఇది. మరి లోపల వచ్చేటువంటి ప్రశ్న, నీకోసం దేవాలయ భూములు కాపాడి దేవాలయ సంరక్షణ చేస్తూ 10 మందికి నిత్య కళ్యాణం అన్నం పెట్టేసి నిత్యము స్వామివారికి చేసే సేవలకి డబ్బులు ఓడిస్తాడరా? నీ ఇంట్లో నీ 4 పిల్లలకి అన్నం పెట్టాలి, నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా. అంటే భగవంతుడు సేవకు తెచ్చేటువంటి డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి మనం? అంటే ఆయనకి మనం ₹10 ఆయనకి సమిష్టిగా మనం ఇస్తే సమిష్టిగా ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ నా ధార్మిక వ్యవస్థ. అంటే మనం బలైపోవడానికి మనం చేసుకున్న వ్యవస్థ. దీనికి మనం ఇంకా యూట్యూబ్లలో ఒత్తాసు పలకడం, గుడికి రసీదు, చెప్పుల స్టాండ్కి డబ్బులు కట్టాలి, అభిషేకానికి టికెట్ ఉంటుంది, విఐపి టికెట్ ఉంటుంది. ఇప్పుడు సామాన్య భక్తులకు ఇవ్వరు మీరు అని అడుగుతుంటారు. నాకు అది నచ్చదు, నాకు అర్థం కాలే. ఇప్పుడు 100 కోట్లు ఇచ్చేటువంటి ఒక విఐపి వచ్చినప్పుడు తగ్గడానికి దర్శనం చేయించి పంపిస్తే తప్పే ఉందా? నాకు అర్థం కాలేదు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా సమానత ఎవరు కాదన్నారు. ఈ స్పెషల్ దర్శనం అనేది అప్పుడప్పుడు పెట్టండి, తెల్లవాళ్ళు పెట్టమని చెప్పలే కదా. స్పెషల్ దర్శనం అనేది స్పెషల్ దర్శనాన్ని ఉండాలి. 1 గంట ఇచ్చావు, ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, 3 గంటలు. మిగిలిన 16 గంటలు వాళ్ళకి ఇవ్వండి అయ్యా, మిగిలిన 13 గంటలు వాళ్ళకి ఇవ్వండి. తక్కువ వాళ్ళకి, టికెట్ లేని వాళ్ళకి సర్వదర్శనం. నేను వ్యత్యాసం చూడని చెప్పట్లేదు. వీడు బయటికి వెళితే వాడి వల్ల కంపెనీ పెడితే 1000 మందికి అన్నం పెట్టగలుగుతాడు. మరి అదే నువ్వు ఉన్నటువంటి సామాన్య భక్తుడు వచ్చేసి 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నాడా? కంపెనీ పెట్టగలుగుతాడా? నేను వ్యతిరేకించట్లేదు సుమా, నేను తక్కువ చేయట్లేదు. ఇక్కడ ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? మనం ఎంత ప్రియారిటీ ఇవ్వాలి?
విఐపీని ఎందుకు ట్రీట్ చేయాలంటే విఐపీ అంటే దేవాలయ వ్యవస్థకు నువ్వు అన్నదానం చేయడానికి ఇప్పుడు పద్మావతి కళ్యాణ మండపంలో అన్నదానం జరుగుతుంది, రోజుకు దాదాపుగా 70,000 మంది అన్నం తింటారు. దానికి ఎంతమంది భక్తులు ఇస్తున్నారు? సినిమాలు చూపిస్తారు, బీదవాళ్ళు వేసే భక్తులు వేసేటువంటి డబ్బులు 80 కోట్లు అండి, గొప్పవాళ్ళు 10 కోట్లు అండి. అరే మీరు అంతా చూపిస్తున్నారు. ఒకసారి వెళ్ళి తిరుపతి దేవస్థానంలో వెబ్సైట్కి వెళ్ళేసి డోనర్స్ ఇచ్చేటువంటి డబ్బులను చూడండి, 1,76,000 కోట్లు ఉన్నాయి. అవి హుండీలో వచ్చే ఆదాయం చూసుకోండి, గత 15 సంవత్సరాలుగా 29.8 కోట్లు ఉంటుంది. అది ఒక సంవత్సరం వచ్చేటువంటి 1,70,000 కోట్లు ఎక్కడ, 29,000 కోట్లు ఎక్కడమ్మా? ఆలోచన లేకుండా మాట్లాడితే ఎట్లా? అంటే విఐపీ దర్శనానికి ఎక్కువ ఇస్తారు, విఐపీ ఎక్కువ ఇమ్మని చెప్పట్లా. ఒక ముఖ్యమైన వ్యక్తిని ఇప్పుడు మీరు అన్నట్టు చెప్పారు, మీరు ఒక విఐపీ 10 మంది మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూల వల్ల విషయం 100 మందికి వెళ్ళిపోతుంది. ఆ 100 మంది మీకు అనుకూలంగా మారి 10 మందిలో మార్పు వస్తుంది. సమాజ మార్పు కోసం ఒక రకంగా మీరు కృషి చేస్తున్నారు. ఒక మంచి మాట 10 మంది చెప్పిద్దాం, ఒక మంచి వ్యక్తి చెప్పిద్దాం, దానివల్ల తనకి 10 మందికి ఉపయోగపడు. దాంట్లో ఇద్దరు మారినా మంచిదే కదా. సమాజ హితువు కోసం ఒక మనిషి విజిత అనే అమ్మాయి చేస్తున్న పని మంచిది. అమ్మాయి విలువైన సమయం, మీ సమయం విలువైనది, ఆ సమయాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంటుందిగా. తిరుమల వెళ్ళినప్పుడు 10 కిలోమీటర్ల భారతీయులు అని చెప్పారు. 10 కిలోమీటర్ల వరకు షెల్టర్ వేసిన వాళ్ళు ఎవరు? బీదవాళ్ళ. 10 కిలోమీటర్ షెల్టర్ వేసిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మీరు? పెద్ద వాళ్ళు వేసినవి అవన్నీ కూడా, వసతులన్నీ కూడా పెద్ద వాళ్ళు ఇచ్చినటువంటి మూలధనంతోనే అవి కడతారు. నీకు రోజు పెట్టేటువంటి ఇచ్చే ప్రసాదం, క్యూ లైన్లు ఇచ్చే ప్రసాదం అంతా కూడా పెద్ద వాళ్ళు ఇచ్చే ప్రసాదం. నువ్వు ఉండిలో వేసేటువంటి 1000 రూపాయలకు మంచిదే కావచ్చు, అది విలువైనదే కావచ్చు, 1,00,000 రూపాయల కంటే అది విలువైందే. కానీ నీకు ఆ క్షణంలో పెట్టే అన్నము ఇంతకన్నా విలువైంది. 24 గంటలు లైన్లో ఉన్నప్పుడు నీకు పెట్టే ప్రసాదము, అన్నము, లడ్డు ఇవ్వడము, మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఎక్కువ ఉపయోగం నీకు. అది ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? మరి ఒక వ్యవస్థ అది. ఆ వ్యవస్థ కోసం పెద్ద వాళ్ళు డబ్బులు ఇస్తేనే వస్తాయి. దానికి విఐపీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉండకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా మనము జనాలకి అర్థమేంటి చెప్పగలిగితే సంస్కారవంతులు అవుతారు, లేదంటే సంస్కారహీనులుగా మారే అవకాశం. ప్రతి ఒక్కడు కూడా ఇతర కులాల మీద నింద మోపడం, ఇతర మతాలు నిందపోవడం అనుకుంటారు. నింద మోపడం కాదు ఇది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగేటువంటి వ్యవస్థ మనది. అందులోనూ మన ఐడ్రీమ్ వ్యవస్థ అటువంటి దానికి ముందుంటుందన్న భావన కూడా. నేను స్టేట్ అవే, నువ్వు ఎందుకు నీ మతంలో మనం చెప్తున్నావు? నువ్వు అంటే నీ మతంలో సమర్థులైన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలు చెప్పొద్దు, కానీ నీ మతంలో మగవాడు ఎవరు లేడనమాట. అందుకే హిందువులని లాగెళ్తున్నారు మీరు. ఇదే అనాల్సి వస్తాను నేను. ఇంతకుమించి వేరే నాకు లేదు. నాకు మారుతున్న హిందువులు నేనంటే అనకూడదు, కానీ ట్రాన్స్జెండర్ కంటే కూడా హీనమైన వాళ్ళు వీళ్ళు. ట్రాన్స్జెండర్స్ మంచి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ సిగ్నల్ దగ్గర నేను నియంత్రిస్తున్నారు మంచిగా, వాళ్ళు హుందాగా బతుకుతున్నారు. ఇప్పుడు ఈ మతం వారేవాడు ట్రాన్స్జెండర్ కంటే కూడా హీనమైన వాడు. వాడు కనీసం రూపలావణ్యంతో ఆడదానిలా కనబడతాడు మంచిగా, కానీ అటువంటివి కూడా కనపడవు. నువ్వు సగం గడ్డము సగము లింగధారణ వేరే ఉంటుంది నీకు. అటువంటి హీనమైన జాతికి చెందినవాడివి ఈ మతం మారేవాడు అని చెప్తాను నేను. దానికోసం ఇంకే మతం మారే అవకాశం మీకు లేదు. అనేక విషయాలు అంటే మీరు అన్నారు కదా, ఒక వికీపీడియా కాదు, సమాజాన్ని చదువుతున్నాను కాబట్టి, ఒక పురోహితుడిగా ఉన్నాను కాబట్టి, ఒక జ్యోతిష్కుడు ఉన్నాను కాబట్టి అనేక మంది సమస్యలు వింటున్నాను నేను. ఎందుకు వచ్చింది మతం మాదం అంటే, ఒక వ్యక్తి తండ్రి వచ్చాడు, అండి మా ఆవిడ చనిపోయిందండి, నా అబ్బాయి నేను మతం మారాను కర్మ చేయను అన్నాడు అని చెప్పేసి. ఎంత బాధ అనిపించింది నాకు. ఒరే నువ్వు ఎక్కడ పుట్టావరా, ఏ మతానికి వెళ్ళావరా నువ్వు? చాలామంది అడిగే ప్రశ్న, చనిపోయిన వాళ్ళకి పిండాలు పెడితే వాళ్ళు తృప్తి పడతారా ఇన్నటువంటి ప్రశ్న అడుగుతారు వాళ్ళు. కొంతమంది వచ్చేసి ఇప్పుడు పిండాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు బతుకుతారని మీరే అంటారు, బతకరని మీరేమంటారు, పునర్జన్మ లేదని మీరే అంటారు, ఎక్కడ బతకాలి అంటాడు. నేను ఒకటి విషయం చెప్పాను, నేను ఒరే యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాలు వస్తున్నాయి కదా, ఒక ఆయన చేతిలో యూట్యూబ్ చూసినప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఒక ఆయన దాంట్లో అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత కింద మీరు అడుగుతారు మీరు వాల్యూ ఓట్ వేయండి అని చెప్పాడు. ఒక ఆయన దాంట్లో నేను కనపడుతున్నాను, 3 నావే కదా అవి, 3 డిఫరెంట్ మొబైల్స్లో నేను ఎందుకు డిఫరెంట్ కనపడుతున్నాను? ఒక దగ్గర స్టార్టింగ్ కనపడితే ఒక దగ్గర ఎండింగ్ కనపడుతున్నాను. ఎందుకు కనపడుతున్నట్లు నేను? అంటే వివిధ రూపాయలు నేనే కనపడుతున్నప్పుడు పితృదేవుడు ఎందుకు కనపడరు? ఆయన 5 రూపాయలు ధరిస్తాడు. ఆయన ఆత్మ, అగ్నిలో, బ్రాహ్మణులు, కాకిలో, వికములో, పిండములో 5 ప్రాణాల్లో ఉంటాడు ఆయన. ఆ క్షణానికి ఆ ప్రాణం వచ్చి వెళ్తాడు ఆయన. అంతవరకే పెట్టమంటే వీడు పెట్టాడు. ఆ తండ్రి వచ్చేసి నాకేం చేయాలండి తలబాయి పెట్టినట్టు అని చెప్పేసి చెల్లె వచ్చి అడిగింది, తల్లిదండ్రులు లేరని చెప్పి చెల్లె వచ్చి అడిగింది. వచ్చి అమ్మాయి అడిగింది నేను చేయొచ్చు అని అడిగితే, నేను ఎందుకు ఎవరు చెప్పారు చేయొద్దని? నిన్ను స్పష్టంగా చేయొచ్చు. ఆడపిల్ల తండ్రికి పిండ ప్రదానం కర్మ, కాస్టన్లు కూడా తండ్రికి తలకొర పెట్టవచ్చు, పిండ కర్మకాండ చేయొచ్చు. మరి ఎందుకంటే చేయొద్దనంటే ఆకస్మికంగా 12 రోజుల కర్మలో ఆ పిల్లకి ఏదైనా ఆటంకం వస్తుంది కాబట్టి. ఇంకా స్నానాలు ఉంటాయి రోజు, మృతికా స్నానం అని స్నానాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవి తప్పకుండా స్నానం చేయాలి, పిండాలు పెట్టాలి, స్నానం చేయాలి, తర్పణాలు పెట్టాలి. సో ఇన్ని ఉంటాయి కాబట్టి ఇన్నిసార్లు స్నానం చేస్తే పాపం పిల్ల జుట్టు పెద్దగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడంటే అంత చిన్న జుట్టు అయిపోయింది, కానీ పెద్ద జుట్టు తడిసిపోతుంది. జలుబు చేసి 2 రోజులకి అమ్మాయి జ్వరం వస్తే కర్మ మధ్యలో అయిపోతుంది కదా. అందుకని ఆడపిల్లని వద్దని చెప్పారమ్మా, లేకపోతే ఇంకోటి ఏం లేదు. తప్పకుండా ఆడవాళ్ళు చేయొచ్చు, ధర్మశాస్త్రంలో ఉంది. ఆడపిల్ల పిండ ప్రదానం చేయొచ్చు, కాష్టం కాల్చవచ్చు, శవాన్ని దానం చేయొచ్చు, కర్మకాండ 12 రోజులు కర్మ చేయొచ్చు,
పిండ ప్రదానాలు చేయొచ్చు, నిమజ్జనం అస్థికల నిమజ్జనం చేయొచ్చు, ఓకే. ఇవన్నీ ఉన్నాయి. చేయకూడదు ఎవరు చెప్పారు? శాస్త్రంలో లేనివి మధ్యలో వచ్చి ఈ యొక్క అనామక సోకాళ్ళందరూ వచ్చేసి దీన్ని మార్చేసి మనుస్మృతిలో ఇది ఉంది. అసలు మనుస్మృతిని చదివితేగా తెలిసే నీకు. లేనివి తీసుకొచ్చి పెట్టేసి ఏ ఒక్క దగ్గర 2-3 నొక్కలు ఇబ్బంది ఉండగానే ఇట్లా అంటే ఎట్లా? జ్యోతిష్కులు, డిఫరెంట్ జ్యోతిష్కులు, న్యూమరాలజికల్, మన దాంట్లో కూడా వచ్చాయి, శుభ్రంగా చూశాను. మన దాంట్లో కూడా 5 నెంబర్ మీ ఫోన్లో ఉందా? మీరు రేపు కోటీశ్వరులు అయిపోతారు. చెప్తున్నా నేను, 5 నెంబర్ ఉందా? కోటీశ్వరులు అయిపోతారు. నా ఫోన్లో ఉన్నాయి 2 ఫోన్లలో 2 5 ఉంది. నాకు ఎందుకు కోట్లు రావట్లేవు? ఎక్కడ పోయినా సరే నేను సరిగ్గా గౌరవం తప్ప కోట్లు రావట్లేదు నాకు. ఎందుకు రావట్లేదు అర్థం కాదు నాకు. నీ నెంబర్లో 9 ఉందా? నువ్వు సీఎం అవుతావు. నా దాంట్లో 3 9 ఉన్నాయి. నేను సీఎం కాలేదు. ఒకటే ఉండాలేమో, మీ దగ్గర 3 ఉన్నాయి కదా. ఒకటి ఉంటే చాలు సీఎం అయిపోతావు అంటే 3 ఉంటే మరి ఎట్లా పిఎం అయిపోవాలి నేను? ఏ నాకు అర్థం కాలే. అంటే ఇది ఉంటుంది. ఇంకో ఆయన వచ్చేసి అంటాడు, తప్పుగా అనుకోద్దు, వాళ్ళ శాస్త్రమే కావచ్చు, నాకు పాండిత్యం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను మీ పేరులో విజితారెడ్డి సపోజ్, ఒక ఆయన అలాంటి ఆయన వచ్చి న్యూమరాలజిస్ట్ వచ్చి జాతకం చూశాడు సపోజ్. చూడగానే అమ్మ విజితారెడ్డి నీకు లేదు, ఇవాళ నీ క్రెడిట్స్ని అవమానించాడు కాబట్టి నీకు అవమానించడం తెలుసా, నీ ఆడ్ నెంబర్ ఉంది, నీ దాంట్లో జే 2 సార్లు పెట్టు, ఏ 3 సార్లు పెట్టు అంటాడు. రైట్, ఓకే, యాక్సెప్టెడ్. పాపం విజిత అమ్మాయి పాపం మంచిగా బ్రహ్మాండంగా పిలిచింది, ఒక 1000 సార్లు రాయమని రాసేసింది, బుక్ రాసింది, బాగుంది, దేవుడే బాగుంది. సో నాలంటాడు వచ్చాడు ఒకడు, అమ్మ మీ అమ్మమ్మ పేరేంటి? రైట్ సార్ పలానా సార్. మీ తాతమ్మ పేరేంటి అడిగాను. సో మీ తాతమ్మ పేరేంటి అది కూడా అడిగాను. సార్ మీ తాతమ్మ అప్పుడు మీకు ఇంగ్లీష్ ఉందా? లేదు సార్. ఎప్పుడు వచ్చింది అంటే 1757లో మనకి ఇంగ్లీష్ తగలబడ్డది. మనకి 17 మన దేశానికి తగలబడ్డది. అది 1751లో తగలబడ్డది మనకి. అంతకుముందు మన దగ్గర లేదు. మనకి కేవలం గ్రాంధికమైనటువంటి తెలుగు భాష, తమిళ భాష, కన్నడ భాష, ఒరిస్సా, హిందీ ఇవి మాత్రం ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇవి మాత్రం ఏమన్నా, ఇంకా వేరే భాషలు మనకి లేవు. సంస్కృతం, ప్రతి చోట సంస్కృతం ఉంది. మరి ఈ భాష వదిలిపెట్టి అప్పుడు లేనప్పుడు సరే మీ తాతమ్మ పేరు సరే సపోజ్ అనుకుందాం లక్ష్మి అనుకుందాం ఆవిడ పేరు. ఇప్పుడు మనం లక్ష్మి గారిని మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పేరు ఎల్ఎల్ఏఏ చేసి పిలవమంటే ఏం పిలుస్తారు? అక్కడ లక్ష్మి అని పిలుస్తారా? దీర్ఘాలు తీయాల్సి వస్తుందా? సాధ్యం కాదు. పోనీ మా అమ్మమ్మ వచ్చేసి లక్ష్మి అనే పేరు తెలుగు రాసింది అనుకుందాం. ఇప్పుడు ఆయన పెట్టిన ఏలు ఎక్కడ పెట్టాలి? నేను లాగ్ దీర్ఘం ఇచ్చి 2 లాలు పెట్టాలా? లేదా క్షమి దగ్గర WM పెట్టి క్షమి అని 3 ఒత్తులు పెట్టాలా? నాకు అది కావాలి ప్రూఫ్. మరి లేనప్పుడు ఎందుకు వచ్చింది ఇది? నాకు అర్థం కాలే. ఇప్పుడు ట్రిగ్నామెట్రీ ఇదేమన్నా, ఈ ట్రిగ్నామెట్రీయా? కాదు, నేను ప్రూవ్ చేస్తాను ట్రిగ్నామెట్రీ కాదని. ఇది మ్యాథమెటికల్ అల్గరిథం కాదని ప్రూవ్ చేయగలుగుతాను నేను. అంటే ఇప్పుడు నాకు గొడవ పెట్టుకోవడానికి కాదు. అంటే మనకి ఇలా జరుగుతుందంటే మనల్ని మనమే నాశనం చేసుకోవడం, ఏదో రకంగా మన పబ్బం గడుపుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్ప ఇంకోట్లేదు ఇక్కడ కూడా. కాబట్టి అట్లా అంటే మీరు అంటారు ఏమంటే సార్ న్యూమరాలజీ లేదంటారా? మరి అంటే ఆ శాస్త్రం నేను చదువుకోలేదు కాబట్టి లేదంటున్నా నేను. అంటే నువ్వు చదువుకోకపోతే లేదంటావా? ఇంకా ప్రతి ఒక్కటి లేదంటావా? ఇది ఇంగ్లీష్ మీద ఆధారపడింది కాబట్టి లేదని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. సంస్కృతం మీద ఆధారపడి ఉంటే, అందుకే న్యూమరాలజీ అంటే నెంబర్ వైజ్గా. నెంబర్ వైజ్ శాస్త్రం అంటే ఏమిటి? సంస్కృతంలో నెంబర్ తీసుకొని చేసావా, ఆఫ్ కోర్స్ మంచిదే, ఉండొచ్చు. సంస్కృతాన్ని ఆధారం చేసుకుంటే ఉంది, ఒప్పుకుంటా. ఇంగ్లీష్ని ఆధారంగా చేసుకుంటావా? లేదుగాక లేదు, అది అబద్ధము. ఇది క్లారిటీ, సింపుల్. మీకు అర్థం ఇప్పుడు 400 ఏళ్ళ కింద లేదు, మరి కొత్తగా తీసుకురావడం దాన్ని, సింపుల్ లాజిక్. అర్థం కాదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడకపోవడమే కరెక్ట్. అంటే మీకు తెలిసింది మీరు చెప్తున్నారు మీ వర్షన్లో, కానీ నాకు దాని గురించి తెలియదు కాబట్టి కరెక్టా కాదా అంటే నేనేం చెప్పలేను. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పట్లేరు. ఇప్పుడు ఇది న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ ప్రకారంగా చెప్పితే కరెక్ట్ కాదు, ఎందుకంటే శాస్త్రీయత అనేది లేదు కాబట్టి, ఇంగ్లీష్ మనకు రాలేదు కాబట్టి కాదని చెప్తున్నాను నేను. సంస్కృత ఆధారంగా తీసుకున్నారు, అది కరెక్టే అంటున్నాను నేను. లాజిక్ ఇక్కడ లాజిక్ కాదు, ఇది రియాలిటీ మాట్లాడుతున్నాను నేను. మీరు దేని తీసుకున్నా దానిపై చెప్పండి నాకు. అలా అని చెప్పి ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిదాన్ని మనం వదిలేసామంటే వదిలేదు కదా, చాలా రకాలుగా అనుకుంటూనే ఆచరిస్తూనే ఉన్నారు. ఎందుకు స్పష్టంగా మీరు భాష ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దాన్ని స్వీకరించలేకపోతున్నారు? అంటే దాన్ని కావాలని అడాప్ట్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. మనం నా భాషలో మీకు దాదాపు తెలిసినంత వరకు కొంతవరకే నాకు ఇంగ్లీష్ పదాలు ఎక్కువ ఉంటాయి. 87% దాదాపు 80% నేను ఖచ్చితంగా మీకు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అడాప్ట్ తగ్గించాలి, దాన్ని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. నువ్వు విజ్ఞానాన్ని పెంచుకో, అమెరికా వెళ్ళు, లండన్ వెళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడు, నేను మాట్లాడదని చెప్పట్లే. బట్ నీకై నువ్వు దాన్ని సంబోధన నీ భాషలో చేస్తే, నీ భాషలో లెక్కలు వేసుకుంటే, నీ భాషలో మాట్లాడుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అంతదానికి ఎందుకమ్మా? ఇప్పుడు ఈ తురకలు చెప్తున్నటువంటిగా, ఈ ముస్లిం చెప్తున్నట్టుగా విషయంలో మీకు భాగ్యనగర్ గురించి మాట్లాడుతున్నారు. భాగ్యనగరం గురించి ఇంతకుముందు లేదా అందరూ ఏంటంటే 400 సాల్ కా భాగ్యనగర్ అంటాడు, హైదరాబాద్ అంటాడు. ఎవడరా చెప్పింది మీకు 400 సార్లు భాగ్యనగర్ అని? ఇది చాళుక్యుల నుంచి మొదలు పెడితే 900 అంటే 7వ శతాబ్దం నుంచి భాగ్యనగరం ఉంది. 7వ శతాబ్దం నుంచి, మనం 20వ శతాబ్దంలో ఉన్నాం మనం. దానికి ఉదాహరణ మనకి ఖచ్చితంగా వెస్ట్ మారేడుపల్లి,
జూబ్లీహిల్స్లో మనకి, బంజారాహిల్స్లో ఒకటి, ఇవన్నీ కూడా శిలాఫలకాలు ఉన్నాయి. అంటే దానికి శాసనాలు దొరికాయి మనకి. రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్, అలాగే కేతేపల్లి అనేటువంటి సూర్యాపేట కేతేపల్లి నగరం, నల్లగొండ టౌన్లో లతీఫ్ సాబ్ గుట్ట పైన, తర్వాత మనకి మోత్కూరు దగ్గర, ఆలేరు దగ్గర శాసనాలు లభించాయి. 10,000 సంవత్సరాల క్రితమే ఉందని చెప్పేసి. అమీర్పేటలో మన ధరంకరణ్ రోడ్లో 10,000 సంవత్సరాల క్రితమే భాగ్యనగరం ఉంది. మరి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎవరు చెప్తున్నారు? ఆర్కియాలజీ బయటపెడుతున్నాడా? వాడికి దమ్మే లేదు. అని నీకు దమ్ముంటే, ఆర్కియాలజీ దమ్ము ఉంటే అది డైరెక్ట్గా నీకు జోగులాంబ దేవాలయం మధ్యలోనే నీకు మసీదు కట్టాడు. అంతకంటే దమ్మున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ ధైర్యం ఉంటే మీరు డాక్టర్ వేములవాడ గుళ్ళో ఉంది మసీదు. గుళ్ళో మసీదు ఏంట్రా? నా గుడి ముందు మసీదు ఏంటి? చచ్చిపోయిన శవం ఏంటి? జోగులాంబ దేవాలయంలో ప్రత్యక్షమైనటువంటి 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠ అమ్మవారు తెలంగాణలో ప్రశస్తమైంది. దాని మధ్యలో దేవాలయం మధ్యలో నీకు మసీదు ఎందుకు ఉంటుందిరా? దీని ఇప్పుడు ఆర్కియాలజీ వచ్చేసి దాన్ని తీసేయని చేసేసరికి దానికి గొడవ అయిద్దనా? ఎందుకు గొడవ అవుతుంది? ఇప్పుడు ఈ అన్నదమ్ముల ఆస్తులు కూడా గొడవ అయిద్దా? చెప్పే ధైర్యం లేదు ఎవ్వడికి కూడా. దాన్ని అడిగేటువంటి ఎవ్వడు లేడు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానివల్ల ప్రారంభ కర్మ మనకి మైనస్ అయ్యేటువంటి దౌర్భాగ్యతలు ఉన్నాం. అందుకే చెప్పొచ్చేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉండేవాడే తన కొమ్మను తను నరుక్కుంటూ తన నాశనం తను పొందుకుంటున్నాడు. అంతే తప్ప ఇంకెవ్వడు దాన్ని ఏం చేయలేదు. దీన్ని ఎవడో ఒకడు మళ్ళీ వివేకానందుడు వస్తాడు, తప్పకుండా దాని ప్రయోజనాన్ని పొందుకునేటువంటి వ్యక్తులు మనం అయి ఉంటాం. కలియుగంలో కనీసం సనాతన ధర్మం ఇంకా అఫ్కోర్స్ నేను ఛాలెంజ్ చెప్పగలుగుతాను. మొఘలులు, అంతకుముందు ఇంకొకడు, ఎవడెవడో వచ్చిన దేశాన్ని సనాతన ధర్మాన్ని హింస పెట్టినా, నష్టపోద్దాం చూసినా అది నష్టం కాకుండా మళ్ళీ నేలకు అది అంటారు కదా, గోడ కొట్టిన బంతిలాగా అంత వేగంగా బయటకు వచ్చిన విషయంలో నా సనాతన ధర్మం పైకే వస్తుంది. ఇంకా 100 మందికి, కొన్ని లక్షల కోట్ల మందికి కూడా నా సనాతన ధర్మం మాత్రమే మూల గ్రంథంగా ఉండబోతుంది. అందులో సందేహం లేదు. అంటే కనీసం పట్టించుకోకపోతే ఇబ్బంది కదా, మన ఆవేదన చెప్పకపోతే కష్టం. కాబట్టి ఆవేదనని చెప్పుకునే ప్రయత్నం ఇది, అంతకుముందు ఇంకోటి ఏం లేదు. గురుగారు, ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జల ప్రళయాలు వచ్చాయో, భూకంపాలని చెప్పి వచ్చాయి, ఇలాంటివి ఇప్పుడున్న కష్టకాలానికి మించి రాబోయే రోజుల్లో రాబోతున్నాయని చెప్పి, చాలా రకాల ఆస్తి నష్టాలు, జన నష్టాలు వస్తున్నాయని చెప్పి జనాలందరినీ భయపెట్టే ధోరణిలో మాట్లాడడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు. నిజంగా ఇలాంటివి రాబోతున్నాయా? ఒకవేళ రాబోతే గనక ఎన్నెన్నో పూజలు, యాగాలు, హోమాల వల్ల లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటాము, వాటి వల్ల ఫలితం ఉంటుంది, ఇటువంటి వాటిని ఆపొచ్చు అని కూడా చెప్తుంటారు. మరి అటువంటివి ఉంటే ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదంటారు? ఒకవేళ చేస్తే నిజంగా ఫలితం ఉంటుందా? 3 ప్రశ్నలకు సమాధానం. ఒకసారి ఫస్ట్ ఒక ప్రశ్న చెప్తాను మీకు. ఒక ప్రశ్నకి సమాధానం, దక్షయజ్ఞం విన్నారుగా మీరు? సాక్షాత్తుగా పార్వతీదేవి తనను తాను కాల్చుకున్నటువంటి దక్షయజ్ఞం. అంటే అక్కడ ఉన్నటువంటి దేవలోకమే కదా మొత్తం అది. మరి అమ్మవారిని ఎవరు కాపాడలేకపోయారా? అర్థం కదా మీకు? కాపాడలేకపోయారా? అంటే లోక కళ్యాణం కొరకు అమ్మవారు 108 రకాలటువంటి అవతారాలు ఎత్తి తన ప్రాంతమందకు తన యొక్క పూర్తి స్థాయి నిబద్ధతని, తాత్విక తత్వాన్ని, సాత్విక స్థితిని పొందడానికి తన యొక్క లోక కళ్యాణం కోసం తనకు తానుగా అందులోకి అగ్నిలోకి దూకింది ఆ విషయం. అంటే అప్పుడు దేవుడు ఎవరు? బ్రహ్మ ఉండే, విష్ణు ఉండే, శివుడు ఉండే. విష్ణువు వెళ్ళాడు అక్కడ అనుకోండి, బ్రహ్మ విష్ణుమూర్తి 2 ఉన్నారు అక్కడ. తర్వాత ఇంద్రా దేవతలు, దిక్పాలకులు, ఇంతమంది ఎవరు కాపాడలేదంటే అంటే అక్కడ లోక కళ్యాణం కోసం అడగాలనే విషయంతో కాపాడలేదు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇన్ని యాగాలు, యజ్ఞాలు చేస్తున్నాము, ఇది కాపాడుతుందా అని అడిగినప్పుడు అది లోక కళ్యాణం కోసం. పునరపి గణనం, పునరపి మరణం, ఇది కంపల్సరీ కావాలి మనకి. రెండవది, పాపకర్మ అనేది ప్రతి మనిషికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి మనిషికి పాపకర్మ ఉంటుంది. శృతి మించినటువంటి స్థితి అనేది పాపకర్మ నాశనానికి దారితీస్తుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక బస్సులో మనకి చాలామంది తెలిసిన కథనే ఇది, అందరు విని ఉంటారు. ఒక బస్సులో 50 మంది కలిసి యాత్రకు వెళ్తూ ఉంటారు. ఆ బస్సుకి ముందు ఒక 10 అడుగుల దూరంలో ఒక పిడుగు పడుతూ ఉంటుంది. అందరు కూడా భయపడతారు. ఎవరో మన దాంట్లో పాపాత్మ ఉన్నాడరా, మీరు బయటికి వెళ్ళి ఒకటి రండి, వచ్చిన తర్వాత పిడుగు పడితే వాడు కూడా పోతాడు, మీతో అందరు బాగుంటారని చెప్పాడు. అందులో ఒక సన్యాసి కూడా ఉంటారు పాపం. అందరూ వెళ్తారు, వస్తుంటారు, ఎవరికి పిడుగు పడదు. అదే లాస్ట్కు ఆ సన్యాసి అనేవాడు, ఒక సన్యాసి బయటికి వెళ్ళినప్పుడుగానే పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది. అంటే ఇది మనం కథ విన్నాం. అది వాళ్ళకి సరదా చెప్పారా, కామెడీకి చెప్పారు, కానీ అది రియాలిటీ. అది అంటే ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి వల్ల సమాజం అనుకూలంగా మారుతుంది. ఇది ఇక్కడ నీతి అదనమాట. ఒక పుణ్యమైనటువంటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, సద్భావం ఉన్నవాడు, సత్కర్మ చేసేవాడు ఉన్నటువంటి సముదాయంలో చుట్టూ అనుకూలంగా ఉంటుంది. అందుకే యజ్ఞము, యాగం అనేది ఆ చుట్టూనటువంటి పరిధిలో అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇది ఉదాహరణ కోసం చెప్పాను నేను. ఇక మీరు రెండో అడిగిన ప్రశ్న, ప్రళయం వస్తుందని చెప్తున్నారని చెప్తే నేను కూడా విన్నాను. ఒక సైంటిస్ట్ మరెవరో తెలియదు, మరి జ్యోతిష్ కూడా తెలియదు నాకు, ఆయన చెప్పినటువంటి వాడిని నేను కూడా విన్నాను. ఇక్కడ మనకి త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం యొక్క ప్రమాణాలు చెప్పారు, ఇంతకాలం ఉంటుంది చెప్పేసి. అసలు చూడలేదు కాబట్టి ఎవరు దానికి నమ్మలేదు. మనకు తెలియదండి, అంత ఉందా లేదా మనకు తెలియదు కదా.
సరే కాబట్టి ఇప్పుడు కలియుగ ప్రమాణం చెప్పారు 5 లక్షల దాదాపుగా చిల్లర 5,32,000 సంవత్సరాల్ని మనకి స్పష్టంగా చెప్పబడింది. 5 లక్షల సంవత్సరాల సంగ దేవుడు ఎరుగు. మన ఉంది ఇప్పుడు 20,000 సంవత్సరం అంటే 2,000 సంవత్సరం ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయమ్మా? 4,86,000 సంవత్సరాలు, దాదాపు 90 లక్షల సంవత్సరాలు ఉంది ఇంకా. అంటే ప్రళయం అనేది ఇప్పుడు రాదన్న విషయాన్ని మన లెక్కల ద్వారా తెలుస్తోంది. ఎందుకు? జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే అనే సంకల్పంలోనే మనం ఉన్నది. ఇప్పుడు ఫలాని క్రోధినామ సంవత్సరం ఉన్నాం. ఇటువంటి క్రోధినామ సంవత్సరాలు ఇంకా 1,00,000 రావాలి, 5 లక్షలు రావాలి. ఇలాంటివి 5 లక్షలు వస్తే మనకి ప్రళయం వస్తుంది. ఇప్పుడు ప్రళయం అంటే మొత్తం ఒక యుగం అంతమైపోవడమే అంటారా? ప్రళయం అంటే అంతం ఇప్పుడు. ఇక్కడ మీ ప్రశ్న అదే సమాధానం చెప్పబోతున్నాను నేను. ఒక యుగం సమాప్తం అంటే ప్రళయం. ప్రళయం అనేది ఒకటి. మీకు అగ్ని ప్రళయం రాదు. జల ప్రళయం మాత్రమే మనిషిని, మొత్తం ఒక సమాజాన్ని, మన యొక్క భూమండలాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది. జలప్రళయం ఒకటే. ఇప్పుడు అటువంటి ప్రళయం వస్తే మళ్ళీ అంటే ఏ జీవి కూడా ప్రాణంతో ఉండదా? మనిషి అయినా, చెట్టు, మనకి ఏది కూడా. మనకి వేదాల్లో చెప్పబడినటువంటివి 4 క్షేత్రాలు చెప్పారు. 4 క్షేత్రాలు. మొట్టమొదటి చెప్పింది కాశీపురం దేవస్య వితాన్ యుగాంతే స్థిత. యుగాంతంలో స్థితమైనటువంటిది కాశీ క్షేత్రం. కాశీ క్షేత్రం వ్యక్తులే బతకగలుగుతారు. రెండవది బద్రీనాథ్, మూడవది శ్రీరంగం. ఈ 3 ప్రాంతాలకు మొత్తం కూడా మనకి ఈ ప్రళయం వచ్చినప్పుడు ఈ 3 ప్రాంతాలు ఉంటాయి అని వేదాలు చెప్పబడింది. సో వేదాన్ని నమ్మిన వాడు తను నమ్ముతాడు. మేము దాన్ని నమ్ముతాం ఖచ్చితంగా. అంటే కాశీ, రామేశ్వరం కూడా ఉంది. రామేశ్వరం, శ్రీరంగం, బద్రీనాథ్ మరియు మనకి కాశీ క్షేత్రం. ఈ 4 క్షేత్రాలు తప్పకుండా అని చెప్పారు. అలాగే మనకి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉందమ్మా, మనకి పాదగయ అంటారు దాన్ని, మనకి పిఠాపురం. అది కూడా మనకి అక్కడ ఉన్నవాడి వ్యక్తులు మాత్రమే జీవించగల అవకాశం. అందులో అందరు పవిత్రులేనా? అలా ఉండదు. అందులో ఉన్నవాడి పవిత్రులు జల్లెడబట్టినప్పుడు ఇసుక బయటికి పోయినట్టుగా వచ్చినట్టుగా ఆ నది దగ్గరికి పాపకర్మ చేసేవాడు సముద్రంలో కలిసిపోతుంటాడు వాడు. ఎందుకంటాడు? వాడి పరిసమాప్తం అయిపోవాలి కదా. అంటే మంచి వాళ్ళు మాత్రం మిగిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి వరద ముంచెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ పాపం చేశారు, పుణ్యం, అందులో చిక్కుకున్న ప్రతి ఒక్కరు ప్రాణంతో మిగులుతారు. కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు. అలా భలే లాజిక్ ప్రశ్న అడిగారు మీరు. నిన్న మనకి ఒక విమాన ప్రమాదం జరిగింది. 186 మందిలో 2 బతికారే. అరే ఎలా బతికారు వాళ్ళు అంటారు. అన్ని సందర్భాల్లో సాధ్యం అవుతుందా? అక్కడ కూడా అంతే. యుగాంతంలో అన్ని సందర్భాలు సాధ్యం కాదు, అక్కడ సందర్భంలో సాధ్యం అవుతుంది. అందుకే ఆయన సత్కర్మ చేసేవారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఆ యొక్క శివ విష్ణువులని పట్టుకొని ఉన్నారో, అంటే దగ్గరగా ఆయన్ని స్మరిస్తున్నారో ఆ సమయం వాళ్ళు బతుకుతారని అర్థం. ఆ సమయంలో వాళ్ళకి ఆ పుణ్యకర్మ వల్ల బతికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చెప్పడం. ఎలాగైతే మొన్న విమాన ప్రమాదం 186 మందిలో 186 మంది బుగ్గి బూడిదైపోయారు. బుడిదైపోయిన వాళ్ళు 2 మాత్రమే పూర్తి స్థాయిలో బతికి బయటపడ్డారు. చిన్న గాయాలు తప్ప. ఇది మనం ప్రత్యక్షంగా చూసిందే కదా. ఆ విమానం పేలిపోవడం కూడా చూసాం మనం. బ్లాస్ట్ అయిపోయింది. అది బ్లాస్ట్ అయిన దాంట్లో అంత పెట్రోల్ ఉంటుంది, దాంట్లో అన్ని సీట్లు నిరిపోయాయి, ప్లాస్టిక్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది దాంట్లో. పేలిపోయిన దాంట్లో 2 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అందరు చాలా ప్రమాదం జరగలేదు. కాలికి ఒకరికి దెబ్బ తగిలింది, ఒకరికి ఎడమ చేయి దెబ్బ తగిలింది. నేను విజువల్ చూశాను నేను కూడా. ఎలాగైతే విమాన ప్రమాదంలో ఇలా బతికి దెబ్బతింటారో, ప్రళయాంతంలో కూడా ఈ ప్రాంతాల వారు బతికి బట్టగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. రెండోది, ప్రళయం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నాంశంలో మీకు ప్రళయం దగ్గరకు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రమాదాలు ఉంటాయి. ఎటువంటి ప్రమాదాలు? కరోనా వచ్చింది, దాదాపు అందరు చెప్పిన దాంట్లో పైన 11 కోట్ల మంది చనిపోయారు చెప్పారు. కానీ దాదాపుగా మనకి 74 కోట్ల మంది చనిపోయారు ఈజీగా. మొత్తం మన ప్రపంచం మొత్తంలో 74 కోట్ల మంది చనిపోయారు. ఉదాహరణకి మన దగ్గర 1 కోటి చిల్లరని చెప్తున్నారు. దాదాపుగా మన దగ్గర మన భారతదేశంలో మినిమం 5 కోట్ల మంది చనిపోయి ఉంటారు. ఎందుకు అంటే నేను లెక్కలు వేసినప్పుడు ఎలా లెక్కలు వేస్తాం మనం? ఒక దాన్ని తీసుకుంటాం కదా, ఉదాహరణ తీసుకుంటాం కదా. తీసుకొని ఈ ఏరియాలో 10 మంది చనిపోయారు అని దాన్ని ఎలా తీసుకుంటామో, అలాగే ఆ 10 మంది ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నా చుట్టూ వాళ్ళు 10 మంది చనిపోయారు. పక్కన అడిగాం ఎక్కడైనా చనిపోయారు అంటే 20 మంది చనిపోయారన్నయ్య, ఇక్కడ బాబమ్మ వదిన గారు పోయారు అని చెప్పినప్పుడు, ఇలా మనం అందరినీ సోదాహరణంగా తీసుకున్నప్పుడు మన దేశంలో కనీసం ఇంతలైన మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు. మినిమంలో 3 కోట్ల మంది చనిపోయారు ఈజీగా, మినిమంలో. కాబట్టి ఇలా మనం ఈ సోదాహరణగా చెప్పగలిగితే ప్రపంచం మొత్తం కూడా 87 కోట్ల మందికి పైనే చనిపోయిన విషయం స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్. అది దాని అబద్ధమే లేదు. సరే, వీళ్ళు చెప్పుకోవడానికి భయపడతారని చెప్పుకోవడానికి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నా దేశం గొప్పదని చెప్పుకోవడం కోసం కావచ్చు, బీరాలు పలకడం కోసం కావచ్చు, కానీ చాలా మంది చనిపోయిన విషయం వాస్తవం. మందులందరికీ చనిపోయారు, చాలా బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక రకమైన ప్రళయమే. ఇప్పుడు అలాంటి వైరస్ వచ్చే అవకాశం ఉందా? వైరస్ రాదు. అదే అంట నేను. ప్రళయం అన్నప్పుడు నీటి వల్ల వచ్చేటువంటి ప్రళయమే. అంటే ఇప్పుడు మీకు చెప్పొచ్చేది ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. రెండవది, సునామీ లాంటి హెచ్చరిక రావచ్చు. ఇప్పుడు చెప్తున్నాను మీకు నేను, 2027లో అటువంటి సునామీ హెచ్చరికలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
ఏ ప్రాంతాల్లో? 2027లో మనకి అసలు మన భారతదేశం వైపు తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా ఈ కొండ చర్యలు ఏర్పడేది ఈ ఎటువంటి ఉత్తర ధ్రువ కేంద్రాలనే తప్ప దక్షిణ ధ్రువ కేంద్రాల్లో మీకు ఎక్కువగా సునామీలు అటువంటి రావు. ఉత్తర ధ్రువ కేంద్రాలనే వస్తాయి మీకు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీకు అటువైపు మాత్రమే, అంటే ఆఫ్రికా, అంటార్కిటికా అటువైపు నుంచి రావాల్సింది తప్ప మన వైపు నుంచి ఎటువంటి అవకాశాలు కష్టం. అక్కడి నుంచి ప్రారంభమైతే అవి కొలతలుగా పడిపోయి మందిరికి వచ్చరికి ఎండింగ్లోకి వచ్చేస్తుంది. మనకి ప్రమాదం ఉంటుంది. మనకి పోయినసారి సునామీ కంటే కొద్దిగా ఎక్కువ అవకాశం, బట్ 2020లో అంతకంటే ప్రమాదం వస్తుందంటే అలాంటిది వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అంటే అగ్ని ప్రమాదం లోపల నీళ్ళ లోపల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అగ్ని ప్రమాదం వల్ల మనకి అటువంటి భూకంపం 2027లో వచ్చే అవకాశం ఉంది. అవకాశం మాత్రమే. అది కూడా ఎందుకు, ఇప్పటి నుంచి మేము గ్రహాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆ రోజున మీకు కుజ, శని, బుధ, గురుగ్రహాల యొక్క ఏకతాటి ఉండడం వల్ల అటువంటి ప్రమాదం ఎప్పుడైతే మనకి అంతకుముందు సునామీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మనకి ఆ ప్రమాదం మన దాకా రాకపోవచ్చు. ఎందుకు, ఇందాక మీరు అడిగినటువంటి యజ్ఞ, యాగ, పుణ్యకర్మల వల్ల. సరే, ఏ మతం వాళ్ళ ప్రార్థన వల్ల కావచ్చు, మనం తప్పుగా పట్టట్లేదు దాన్ని. వాళ్ళ ప్రార్థన వల్లనే మన దేశం అద్భుతమైనటువంటి ఆనందం ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ లెక్క ప్రకారంగా మీకు 5 లక్షల చిల్లర సంవత్సరాల తర్వాత వచ్చే ప్రళయం వేరు. ఇప్పుడు మేము ప్రళయం అయితే రాదు. ఒక ఆయన వచ్చేసి మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏం ప్రమాదం లేదు, కానీ ఉత్తర భారతంలో పడిపోతుంది. ఇంపాసిబుల్. పుణ్యభూమి అక్కడ అంతా కూడా పుణ్యభూమి. అది పుణ్యభూమిలో మీకు వచ్చేటువంటి ప్రమాదం అయితే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన కూడా చెప్పారు సమాధానం 2025 అన్నాడు. 2025లో చెప్పినారా పెద్ద ఆయన వారెవరు. 2025లో అటువంటిది జరగదు, జరిగే అవకాశం లేదు. ప్రళయం వచ్చే అవకాశం అంతకన్నా లేదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే చెప్తారో అందరూ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు 6 గ్రహాలు కలుస్తున్నాయి ఏప్రిల్ తర్వాత, ఉగాది నుంచి బ్రహ్మాండంగా ఇటువంటి ప్రమాదం వస్తుందని చెప్పేసి అదంతా అబద్ధము. ఈ మీనరాశిలో ఉన్నటువంటి 6 గ్రహాల్లో 4 గ్రహాలు శుభస్థానం ఉన్నాయి, శుభకారకులు వాళ్ళు. కాబట్టి శుభకరుడు ఇక్కడున్న 5 గిట్లలో ఒకడు మర్డరిస్ట్ ఉన్నా, అంటే ఒకడు మర్డర్ చేసేవాడున్నా, మిగతా వాళ్ళు మంచి వాళ్ళున్నా ఆ మర్డర్ చేసేవాడు మర్డర్ చేస్తాడా? కాబట్టి గ్రహాలు కూడా అంతే. 4 శుభగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చెడు గ్రహం యొక్క ప్రభావాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి అటువంటి ప్రళయం కానీ ప్రమాదం కానీ వచ్చే అవకాశం లేదు. కానీ 2025లో భూకంపాలు ఉన్నాయి. 2000 భూకంపాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అది ఉత్తర భారతంలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, తర్వాత భోపాల్లో ఉంది. తర్వాత మన వైపున చూసుకుంటే మనకి ఆంధ్ర వైపున కొన్ని ప్రాంతాల్లో, నెల్లూరు ప్రాంతాల్లో కొంత భూకంపం వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. దాని ప్రభావం మనకు కొంత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. రెండవది, అసలు భూకంపాలు అనేటువంటి భాగ్యనగరం, మన భాగ్యనగరంలో కూడా జూబ్లీహిల్స్ ప్రాంతంలో తప్పకుండా భూకంపం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 2025 జూన్ ఆర్ సెప్టెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్లో కానీ సెప్టెంబర్లో కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్తలు? ఒకటి, ప్రమాదాన్ని ముందుగా పసిగట్టడం, పదిలమైనటువంటి నిర్మాణం ఏర్పరచుకోవడం, మనకున్నటువంటి ప్రమాదాన్ని ముందు గ్రహించి జాగ్రత్తగా ఉండడం. రిక్టర్ స్కేల్ మీద మన వాళ్ళు శాస్త్రీయతతో ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ని కనిపెడుతున్నవారు, మనం పైకి పోయిన అంతరిక్షమైనటువంటి గ్రహాలని గ్రహించి దాని తరంగాలని కనుక్కొని, భూతరంగాలని కనుక్కొని, అంతరంగాలు ఉన్నటువంటి వాటిని కనుక్కొని మన సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. ఒక ఆయన మనకి ఆల్రెడీ దగ్గర భూకంపం వచ్చింది, ఏ ఒక్కళ్ళు కూడా మనకి కనీసం 2 గంటల ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. అది మన భూ వాతావరణ కక్ష ఉన్నటువంటి సైంటిస్ట్ చేసేటువంటి పని. తప్పుపడట్లు ఎవరిని, వాళ్ళ పాపం చదువుకున్నారు వాళ్ళు కూడా. కంప్యూటర్ సరిగ్గా ఇవ్వలేదు, ఏం చేద్దాం మనం? కంప్యూటర్ నమ్ముకున్నాం మనం, కంప్యూటర్ ఏం చేయలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోయాం. గంట ముందు వరకు మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మన ఆలేరు దగ్గర, తెలంగాణలో ఆలేరు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క భూకంప ప్రకంపనాలు మన గంట ముందు కనిపెట్టలేకపోయామంటే ఆలోచించండి. వాళ్ళు అంటారు మేము 3 days ముందు దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇవాళ రేపు సోషల్ మీడియాలో టక్కున వెళ్ళిపోద్ది, విషయం బయటికి టక్కున వెళ్ళిపోతుంది. అలాంటిది 3 days ముందు ఇచ్చాము, ఎవరికి ఇచ్చారు? ఇదంతా కూడా అభూత కల్పన. కాబట్టి మన సైంటిస్టులు, మన శాస్త్రీయ తప్పుపడటం లేదు. కానీ ఎందుకు తప్పుపడట్లేదు? నా జ్యోతిష శాస్త్రంలో పుట్టినటువంటి పిల్లలు అవన్నీ కాబట్టి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆస్ట్రోనామీ కానీ ఏదైనా సరే, కాబట్టి దాన్ని తప్పుపడట్లేదు. ఇప్పటికైనా సరైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో దాన్ని తయారు చేసి మాకు చెప్పండి, పంచాంగం ఎలా ఇస్తున్నాం, కానీ పంచాంగాన్ని పంచగట్టుకున్న వాడు చెప్పాడు కదా నమ్మరు. కాబట్టి కొంచెం సూటు బూట్ వేసుకుని టై చేసినట్టు నమ్ముతారు. కాబట్టి వాళ్ళు చెప్పే తొందరగా చెప్పండి, ఆయన మా పంచాంగం పంచగట్టుకొని ముందే వస్తుంది, ఆయన మమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు. కాబట్టి దాన్ని కొద్దిగా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామనే విషయాన్ని నేను గుర్తు చెప్తున్నాను మీకు. అంటే మీరు అనుకోవచ్చు, గురుగారు వెటకారంగా చెప్తారు మీరు అంటే, పంచగట్టుకున్న పంచాంగాన్ని ఎవడు నమ్ముతున్నాడు? ఏమైనా నాకు ఈ సంవత్సరం డబ్బులు వస్తాయా, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందా, ఈ సంవత్సరం పిల్ల వస్తుందా, ఈ సంవత్సరం నేను లవ్ చేసిన పిల్లని పెళ్లి చేసుకుంటానా, నేను ఒక పిల్లని వశీకరణ చేసుకోవచ్చునా, నేను స్టేట్ అది ఆడతాను, షేర్ మార్కెట్ ఆడతాను, డబ్బులు వస్తాయా? ఇవి తప్ప నేను సమాజానికి ఉపయోగపడతానా, నా వల్ల సమాజం ఏమైనా ఉపయోగపడుతుందా, నా వల్ల నా కుటుంబం ఏమైనా ప్రయోజనాన్ని పొందుకుంటుందా, నాకు మంచి పేరు వస్తుందా అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవ్వరూ లేరు. కాబట్టి యద్భావం తద్భవతి. కాబట్టి అందుకనే
ఇప్పుడు ప్రళయాలు వస్తున్న విషయంలో మీరేం భయపడకండి. జలప్రళయం 2025లో వచ్చే అవకాశం లేదు. బీ కేర్ఫుల్ జూన్ అండ్ సెప్టెంబర్ ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉంటే చాలు. ఎటువంటి జాగ్రత్త అంటే ఆహార విషయంలోను, వ్యవహార విషయంలోను, మన బిల్డింగ్ కడుతున్న కన్స్ట్రక్షన్ విషయంలోను, భూపరలో వచ్చేటువంటి వ్యతిరేకతను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మరి దానికి జపం చేస్తే బాగుంటుందా? ఎస్. శబ్దానికి జపం అంటే శబ్దానికి అనేకమైనటువంటి బలం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ జపం అనే శబ్దాన్ని మీరు ఎక్కువగా చేయడం వల్ల ఏం జపం చేయాలండి? విష్ణు సహస్రనామపారాయణ చేయండి. ప్రతి ఒక్కళ్ళము విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఎటువంటి ప్రళయాలు మనకి రావు, ప్రమాదం మన దేరి చేరే అవకాశం లేదు. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు స్వామి అని అడిగితే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని విజిత అని పిలిస్తే పలుకుతున్నారుగా, అంటే శబ్దానికి బలం ఉన్నట్ట, మీ పేరు బలం ఉన్నట్ట? శబ్దానికి బలం ఉన్నట్టు. లేదా మీ పేరు పిలుస్తున్నా ఇప్పుడు నేను పలికారా? మరి మనసులో పిలిచాను, 3 సార్లు పిలిచాను, నాకు తెలియాలిగా. అది అంటే దేని బలం ఉన్నట్టు? బలం దేనికి ఉంది? ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడే, ప్రత్యక్ష ఎగ్జాంపుల్ కదా. శబ్దానికి బలం ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం అనేది విష్ణు సహస్రనామపారాయణ చేస్తే ఆ శబ్దం వల్ల మనలో భగవంతుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని అతను అతిక్రమించగలుగుతాడు, దాన్ని క్లియర్ చేయగలుగుతాడు. ఇప్పుడు గోవర్ధన గిరి ఎత్తిన వాడికి ఇదో లెక్క. కాబట్టి ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇది నమ్మకము, భగవంతుని విశ్వసనీయత అనేది పెట్టుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అందులో ఎటువంటి జపం చేస్తే చింతకాలు రాలుతాయి అనేటువంటి అదే అడుగుదాం అనుకున్నా. మంత్రాలకు చింతకాలు రాలుతాయి అన్నట్టు మీరేంటండి భలే చెప్తున్నారు. మంత్రాల వల్ల ఇక్కడ ఇప్పుడు సింపుల్ చెప్తాను మీకు, నేను చింతకాలు రాలుతాయి చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడే కూర్చున్నాను, నేను ఒక కూర్చొని నేను ఏదో విశ్వనాథ నామంలో పారాయణ చేస్తున్నాను. సరే నేను అడవిలోకి వెళ్తున్నాను, జపం చేసుకుని అడవిలోకి వెళ్తున్నాను. చింతకాయ చెట్టు కనిపించింది, చెట్టు అనుకుందాం, చెట్టు కనిపించింది. నాకు చెట్టు ఎక్కరాదు, ఎందుకంటే పంచ కట్టుకున్నా చెట్టు ఎక్కరాదు, భయం నాకు, బాపు నుండి సరే భయము నాకు, రైట్. ఇంతట్లో మన కెమెరామెన్ గారు అటు నుంచి వెళ్తున్నారు. పంతులు గారు ఏంటంటే ఇక్కడ ఉన్నారంటే, ఏం లేదా భయ చింతకాయలు బాగున్నాయి తెంపుదాం అనుకుంటే, ఎవరిది పంతులు గారు అంటే విజిత గారిదినయ్యా, చెట్టు ఆమెదే పాపం, ఏమన్నదిలే అంటే, సరే పంతులు గారు నీ కూడా కొన్ని నేను కూడా కొన్ని తీసుకుంటా అంటాడు. రైట్ సరే నాన్న తప్పకుండా తీసుకొని చెప్పేశాను. ఆయన ఎక్కాడు చింతకాయలు నాకు పండించాడు, ఆయన 10 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది నేను మంత్ర ప్రభావం అంటా. నేను మీరేమంటారు దాన్ని? కాకతాళీయంగా జరిగింది అంటారు మీరు. నేను మంత్రమే జరిగింది అంటా. నేను మీరు అంటే ఎందుకు నమ్మాలి? నేను అంటే మీ ప్లేస్ లో మంత్రాలు చదవని వాళ్ళు ఉన్నా ఇదే జరగొచ్చేమో కదా. ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను మంత్రం జరిగిన అక్కడ ఉన్నా, నేను చెప్తున్నా, నేను నా గురించి చెప్తున్నా, పక్కడు చెప్పట్లేదే. నా మంత్రానికి బలం ఉంది, ప్రూవ్ చేసిన, అయిపోయింది. ఇంకోటి వల్ల అవుద్దా కదా నాకు అనవసరం. వాడు నామస్మరణ చేయొచ్చు, వాడి పేరు వాడు చెప్పుకుండొచ్చు, వాడి శబ్దానికి బలం ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్లేదు. నా మంత్రాలకి చింతకాయలు రాలాయి, ఎలా రాలాయి? ఇలా రాలాయి. నాకు కావాల్సిన చింతకాయలు రాలడం వరకే, అంతే తప్ప నువ్వు గాలిలోంచి ఊటి చెట్టు ఊగి రావని చెప్పట్లేదే. కాబట్టి అక్కడ కెమెరామెన్ వెళ్ళారు, అదే అడిగాడు, ఎవరు అయ్యగారు మరి ఇబ్బంది అవుతుంది గురుగారు అంటే, ఏం పర్లేదు విజిత గారి చెట్టు అది పాపం ఏమన్నది అని చెప్పినప్పుడు ఎక్కాడు, చింతకాయలు రాల్చాడు, నాకు ఇచ్చాడు, 10 తీసుకు వెళ్ళిపోయాడు. అంతే. నా సంకల్పం అది. ఈ సంకల్పం వల్లనే నా భూమి పొరలలో వచ్చేటువంటి ప్రళయాన్ని కానీ ప్రమాదాన్ని కానీ నివారించగలిగే శక్తి ఆ పరంధాముడికి ఉంటుంది. ఆ పరంధాముడు నమ్ముకుంటే మనకి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. నిష్పక్షపాతంగా భక్తితో వినమ్రతతో కోరిన కోరికలు నెరవేర్చేవాడే భగవంతుడమ్మ. అంటే నువ్వు ధర్మమైన కోరికలు కోరవుగా. పుణ్యఫలంగా నీకు కిలో బంగారం కావాలంటావు, ఏమో ఇస్తాడేమో తెలియదు. ఇక్కడ వెళ్తున్నప్పుడు ఏదన్నా నీకు షాప్లో 1 kg గోల్డ్ ఛాలెంజ్ చేసి పెట్టవచ్చు. దేవుడి దేవలా నువ్వు చేయగలిగితే ఆ సందులో చేయగలిగే అవకాశం ఉండవచ్చు. మేబీ ఇట్ కెన్ పాసిబుల్. అదే అందుకే ఇట్ కెన్ పాసిబుల్. నీకు తప్పకుండా యోగం రావచ్చు. లేదంటే వెళ్ళగానే మీరు వారు ఏదో కారు కొని ఉండొచ్చు, చిన్న కారు కొని ఉండొచ్చు, దానికి లెక్క డ్రా ఇచ్చి ఉండొచ్చు, దానికి మీకు బంగ్లా రావచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు మీకు అమెరికా లాటరీలో దుబాయ్ లాటరీ కొంటున్నారు వాళ్ళకి, మన ఒక అబ్బాయికి 35 కోట్లు వచ్చాయి. 15,000 టికెట్ 13 కోట్లు వచ్చాయి. ఎలా వచ్చాయి 13 కోట్లు? 15,000 టికెట్కి 13 కోట్లు వితౌట్ ట్యాక్స్. అది క్లియర్ మనీ. ఇండియాకి వచ్చిన క్లియర్ మనీ, వైట్ మనీ. మరి ఎలా సంపాదించాడు? అంటే అలాంటి అదృష్టం అందరికీ ఉంటుందా? ఉండదని ఎందుకు అనుకుందాం మనం? ఉండదని అనుకోవడం ఎందుకు? ఒకప్పుడు ఉన్నటువంటి విజితకి, ఒక 3 ఏళ్ల క్రితం విజితకి, ఇప్పుడు విజితకి ఒక టాలెంట్, ఒక పేరు లేదా? ఇప్పుడు బయటికి వెళ్తే రికగ్నేషన్ ఉందిగా. ఆ రికగ్నేషన్ అనేది నిలుపుకోగలిగే అవకాశం భవిష్యత్తులో మనకి ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగే అవకాశమే భగవంతుడు. ఆ భగవంతుడిని నమ్ముకుంటే నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఆయన. దాన్ని మనం తీసుకుంటూ స్వాగతించవచ్చు, ఆనందపడవచ్చు. అయ్యో ఇప్పుడు ఉన్నటువంటి కెమెరామెన్ ఇద్దరు కూడా రేపు వచ్చే రాజమౌళి సినిమాలో వాళ్ళిద్దరు కూడా కెమెరామెన్ అవ్వచ్చు. అవ్వడానికి కారణం లేదు, అవ్వచ్చు. ఎందుకు అవ్వకూడదు? ఒకప్పుడు ఉన్నటువంటి చోటాకే నాయుడు ఏ సినిమాలు తీశాడు, ఇట్లా మళ్ళాగానే మేము చిన్న కెమెరా పెట్టుకొని తీశాడు. చోటాకే నాయుడు నేను పేరు చెప్తున్నా. ఆయన మామూలుగా దూరదర్శన్ కూడా పనిచేశాడు. మరి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రఫర్ సినిమా ఆయన కెమెరామెన్ ఆయన. కాబట్టి మన పిల్లలకు కూడా తప్పకుండా, ఇద్దరు పిల్లలకి రాజమౌళి సినిమాలో చీఫ్ డిఓపి రావచ్చు, ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను నేను. రావద్దనేది లేదుగా. అంటే కృషి ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే
ఇప్పుడు ఇక్కడే ఎందుకుంటారు వాళ్ళు? ఇక్కడే 50,000కి 30 జీతం చేస్తే వాడికి పెళ్ళం ఎట్లా పోస్తాడు? లవర్ ఉంది వాళ్ళకి, లవర్ ఎట్లా పోషిస్తారు వాళ్ళు? ఇద్దరికి చెలవ లవర్ ఉంది, ఎలా పోషిస్తారు వాళ్ళు? ఇద్దరికి చెలవ లవర్ ఉంటుంది, పోషించగలుగుతారు? వాళ్ళకి ఖర్చు అవుతుంది, ఎవరికి ఈ ప్యాకెట్ మనీ అడ్డే వెళ్ళిపోతుంది. కర్మగాలి వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకుందాం, వాళ్ళని పెళ్లి చేసుకుంటే అయిపోయి ప్యాకెట్ మనీ ఉండదు, జాకెట్ మనీ ఉండదు, అంత అంటే అటే మనీ, ఇంకొక మనీ లేదు వాళ్ళకి పాపం. కాబట్టి వాళ్ళు సంపాదించుకోవాలి. కాబట్టి ఎదుగుదల, దేవుడిని నమ్ముకుంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది, ప్రయోజకులయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకం ప్రధానం, మన నమ్మకంతో మనం చేసే ప్రయత్నం. పొద్దున లేచి వాడు వేరే వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ ప్రార్థనలు చేస్తున్నారు అంటే నమ్మకంతో చేస్తున్నారు. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు సాధ్యమే అవుతుంది. అందుకంటే ఈరోజు విజిత అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్న, ఝాన్సీ అమ్మాయి ఇక్కడ కూర్చున్న, అడ్మినిస్ట్రేషన్గా ఉన్న భగవంతుడి మాయ అది. మనం ఎక్కడున్నాం అందరం కూడా. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగిన కిరణ్ శర్మ, కిరాయి సైకిల్ తిరిగిన శర్మ. ఈ రోజు కిరణ్ శర్మ దగ్గర 40 లక్షల కారు ఉంది. ఒకప్పుడు ఇది అమీర్పేటలో రెంట్ సైకిల్ మీద తిరిగిన నేను, రెంట్ సైకిల్ మీద. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు 40 లక్షల కారు మెయింటైన్ చేస్తున్నా అంటే గొప్పతనం కాదా? ఆ భగవద్ అనుగ్రహం కాదా? ఒక గృహప్రవేశానికి 40,000 తీసుకుంటాను నేను, ఒక పెళ్లికి నేను దాదాపు ₹1,00,000 తీసుకుంటాను నేను. ఏం చేస్తారు గురుగారు అంటే, నువ్వు ఏ కులమైనా సరే అంతే గంభీరంగా చేస్తాను నేను, పద్ధతి ప్రకారం చేయాలంతే. నేను ఒక్కడే పోయి అది తీసుకోను, నా 9 బ్రాహ్మణులు వస్తారు, 9కి ఆశీర్వాదం చెప్పిస్తాను, 9కి డబ్బులు పంచుతాను నేను. నా వల్ల 10 మంది బతకట్లే, నాకు ఆ పుణ్యం కావాలి నాకు కూడా. ఇది నేను కోరుకునేది. అందుకనే ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. నాకు దుర్గాగుడి, అమీర్పేట దుర్గాగుడి అమ్మవారు నా ప్రత్యక్ష సాక్షి. నన్ను పెంచిందంటే అమ్మవారే. అసలు గుడి బయట బెచ్చగాడు, గుడి లోపల నేను అంతే తేడా. బట్ ఈ రోజు నా ఈ స్థాయిలో ఉన్నానంటే, విజిత ముందు కూర్చొని మాడుతానంటే నాకు ఆ విలువ లేకపోతే ఇక్కడ వస్తాను, ఏదో వస్తాను నేను. ఇంత చదివేలా చదువుకున్నాను నేను. అందుకనే భగవంతుడు ఎక్కడ నీకు చేంజ్ రావాలో అక్కడ పికప్ చేస్తాడు. ఆ పికప్ చేసిన దాన్ని మనం అలాగే నిలుపుకుంటే అలాగే ఉంటాం. ఆ పికప్లో మనం తప్పు చేసామనుకో ఇంకా డిప్పే. అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కోలుకోలేదు ఇంకా మనకి అయిపోయిందంటే వదిలేస్తాడు అంతే, తీస్తే అయిపోయి పాతాళమే, అధపాతాళం అంటారు దాన్ని. కాబట్టి వచ్చిన నమ్మకాన్ని, వరాన్ని అందిపుచ్చుకుంటే ఎదుగుదలే ఉంటుంది తప్ప తరుగుదల ఉండదు. అదనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. మొత్తానికైతే మంచి విషయాలే తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. రైట్.